యోహాను సువార్త. నాకు తెలిసినంత వరకు బైబిల్ గురించి ఏమాత్రం టచ్ ఉన్నా ఈ వచనం తెలియనోడు ఎవరు ఉండరు, అవునా కదా? ఎక్కడ పడితే అక్కడ యోహాను 3:16 రాస్తారు, చాలా చోట్ల రాస్తారు. కొన్ని యాప్స్, బైబిల్ యాప్స్ ఉంటాయి, వాటికి డిఫాల్ట్గా ఒక వచనం ఓపెన్ అయి ఉండేలా కనుక పెట్టాడు అనుకోండి, ఇదే పెడతారు. సపోజ్ మీరు గడియారం కొనడానికి వెళ్ళారనుకోండి, గడియారంలో టైం ఎంత అయి ఉంటుంది వాటి అన్నిట్లో చూసారు ఎప్పుడన్నా? 10:10 అయ్యి ఉంటుంది. అంటే స్మైల్ సింబల్ అది. ఆ గడియారం అంతా ఎప్పుడు అన్నీ 10:10 పెట్టి ఉంటాయి, డిఫాల్ట్గా అలా పెడతారు. అలా కొన్ని యాప్స్కి డిఫాల్ట్గా ఓపెన్ అయ్యే వచనం పెట్టారనుకోండి, అది ఇదే పెడతారు. అది ర్యాండమ్గా ఏది పడితే అది ఓపెన్ అయ్యేదిలా ఉంటే ఏదైనా ఉండొచ్చు, కానీ డిఫాల్ట్గా ఓపెన్ అయ్యేలా పెట్టాలనుకుంటే ఈ వచనమే పెడతారు. ఇది తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించిన చూడకుండా చెప్పేయగలం. కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసం ఉంచువాడు నశించక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను అనే మాట అక్కడ ఉంది. ఇంచుమించు అందరికీ ఆ వచనం బాగా తెలుసు. ఓసారి ఆ వచనం కొంచెం జాగ్రత్తగా చదవండి. చిన్న క్వశ్చన్ అడుగుతాను, పోస్ట్ మార్టం చేసేకండి, దాన్ని మామూలుగా చదవండి చాలు. ఆయన ఒత్తుందా, సున్నా ఉందా, అత్తొద్దు, మామూలుగా చదవండి. చదివేశారా? చాలు. ఈసారి చూడండి, ఇది ఎవరు చెప్పారు? పైకి చూడాలి అందరూనే, దొంగలు. ఇది అంత ఫేమస్ వచ్చిన కదా. ఇప్పుడు ఆది అందు వాక్యం ఉండేను, వాక్యం దేవుని యొద్ద ఉండేది. ఎవరు చెప్పారు? యోహాను చెప్పాడు. యోహాను కొటేషన్ అది. అలాగా కృపా సత్య సంపూర్ణంగా మన మధ్య నివాసం చేసిన యోహాను కొటేషన్ అది. యోహాను సువార్తలో యోహాను కొటేషన్స్ చాలా ఉంటాయి. అసలు దీన్ని ఎవరు చెప్పారు? 3:16 యేసుక్రీస్తు చెప్పాడు. ఎర్రక్షరాలు బైబిల్లోడికి వెంటనే తెలిసిపోద్ది ఎర్రక్షరాలు పెట్టాడని. అవి కూడా స్లిప్ లెక్క అనమాట. కానీ మనం ఎవ్వరం దాన్ని కొటేషన్ అనుకుంటాం, యేసు ప్రభు చెప్పాడని అనుకోం. అది మామూలుగా కొటేషన్ మీన్స్ అదే యోహాను చెప్పిన స్టేట్మెంట్ అని అనుకుంటాం, కానీ యేసుక్రీస్తు చెప్పిన మాటలో. ఇప్పుడు రెండో క్వశ్చన్ అడుగుతాను, మళ్ళీ దాంట్లో తలకి ఎంత పెట్టకూడదు. యేసుక్రీస్తు ఎవరితో చెప్పాడు ఈ మాట? శిష్యులు. ఇంకా కమాన్, నీకోదేమని ఒకడు వస్తాడా రాత్రి వేళ? చాలా మనకు తెలుసు అతని గురించి. అతను నాకు నిత్యజీవం కావాలని అడుగుతాడా? ప్రభు తిరిగి జన్మిస్తే కానీ అవదంటాడా? తిరిగి ఎలా జన్మిస్తారని అడుగుతాడా? నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మించాలని చెప్తాడా? ఆ తర్వాత చెప్తాడు ఈ విషయం. యేసుక్రీస్తు నికోదేముతో చెప్పిన మాట అది. అంటే అంత ఫేమస్ వచ్చిన కూడా అసలు ఎవరికి చెప్పారు, అసలు దీన్ని ఎవరు చెప్పారు అని కూడా మనం ఆలోచించలేదంటే కొంచెం మీ గురించి మీరు ఆలోచించుకోవాలి అసలు సంగతి ఏంటని. రైట్, ఇప్పుడు ఈ వచనం నేను చదువుతాను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను అని ఉందండి. అయితే మనం ఒక 2 వారాలు 3 వారాలు, బహుశా ఒక 2 వీక్స్ అన్న ఉంటుంది అనుకుంటున్నాను, దీని గురించి మనం మాట్లాడుకోవడానికి ప్రయత్నిద్దాం. ఈ వచనం నాకు ఎందుకో చాలా స్పెషల్గా కనపడింది. బహుశా ఇందులో ప్రతి మాటలోంచి చాలా విషయాలు చెప్పొచ్చేమో అని అనిపించింది. అంతలా చెప్పలేను కానీ నేను, కానీ కొంతవరకు దీన్ని విశ్లేషించడానికి ప్రయత్నిస్తాను. ఈరోజు దేవుడు మనతో మాట్లాడే వచనం ఏంటంటే, దేవుడు లోకముని ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. కుమారుని ఎందుకు అనుగ్రహించాడట? నశింపక నిత్య జీవం పొందినట్లు. ఒక వ్యాఖ్యానంలో ఒక ఆయన ఇలా రాశాడు, అద్వితీయ కుమారుడు అంటే అర్థం ఏంటండి? ఈరోజు మీరు ఎక్కువ మాట్లాడకపోతే గొడవలు అయిపోతాయి. అద్వితీయ కుమారుడు అంటే ఒక్కడే ఉన్నాడు, వన్ అండ్ ఓన్లీ సన్. ఆయన ఏమని రాశాడంటే, దేవుడికి చాలామంది పిల్లలు లేరు, చాలామంది పిల్లలు ఉంటే అందులో ఒకరిని పంపిస్తే పెద్ద విషయం కాదు,
దేవుడికున్న ఒకే ఒక్క కుమారుణ్ణి మన గురించి పంపించాడు. ఇందులో ఎంత ప్రేమ ఉంది అని ఆయన రాశారు. అంటే అద్వితీయ కుమారుడు అనే మాటను గురించి ఆయన ఇచ్చిన వివరణ అది. ఆయన కాదు, చాలామంది ఆ వివరణ ఇచ్చాడు. ఈరోజు మనం ఎంత దూరం వెళ్తామంటే ఈ వాక్యంలో మనం ఎన్ని లైన్లు ఉంది? ఇది మొత్తం 1, 2, 3 లైన్లు ఉందా? ఈరోజు మనం ఈ వచనం యొక్క మొదటి మాట చూస్తాం. స్తోత్రం. ఏముందో మొదటి మాట? దేవుడు అనే దాని గురించి తెలుసుకోకపోతే ఈ వచనం అర్థం కాదు. ఇలాంటి విచిత్రమైన వివరణలు, వింతైన వివరణలు, లేదా జనరల్గా లోక సంబంధమైన ఒక చోట ఒక వ్యక్తి రాసిన మాట మనిషికి ఎలా అర్థమవుతుందో అంతవరకు మాత్రమే అర్థమవుతుంది ఈ వచనం. అదే దీనిని కొంచెం తెలుసుకోవడానికి, దేవుడు అనే దాని గురించి మనం తెలుసుకోగలిగితే అప్పుడు ఈ వచనం యొక్క ఇంకా లోతైన చాలా విషయాలు తెలుసుకోవడానికి మనకి అవకాశం ఉంటుంది. ఆ ప్రయత్నం మనం చేద్దాం. హల్లెలూయా. తల ఉంచుతారు, చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం చెప్దామండి. హల్లెలూయా. రైట్. దేవుడు, ఈరోజు మనం దేవుని గురించి తెలుసుకోవాలి. అసలు దేవుని గురించి అన్యమతస్థులు ఏమనుకుంటారు, బైబిల్ ఏమంటుంది, క్రైస్తవులు ఏమంటున్నారు, క్రైస్తవ సంస్థలు ఏమంటున్నాయి, ఇది ఈరోజు మనం తెలుసుకోవడానికి ప్రయత్నించేది. కొంచెం జాగ్రత్తగా మీరు వినండి. ఇప్పుడు నేను పూజలు చేసి వచ్చినోడినే ప్రభు దగ్గరికి, చాలా చదువుకుని వచ్చినోడిని. అందులో ఇక్కడ ఎంతమంది పూజలు చేసి ఒకప్పుడు తర్వాత ప్రభుని నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు? చేయి చూపించండి. ఎప్పుడో ఒకప్పుడన్నా గుడికి వెళ్ళి అలా పూజలు చేసి వచ్చేవాళ్ళు. ఓకే, రైట్. మొత్తానికి ఇంచుమించు 90% మనం ఎప్పుడో విగ్రహారాధన చేసే సువార్త విని ప్రభు దగ్గరికి వచ్చాం. అయితే అన్యజనుణ్ణి, ఒక హైందవ మతస్థుణ్ణి అనుకుందాం, దేవుడు గురించి వాళ్ళ ఉద్దేశం ఏంటి అని అడిగితే వాళ్ళు చాలా చెప్తారు. నాకేమనిపించిందంటే, వాళ్ళని నేను కూడా చేసినోని కాబట్టి నా వ్యూలో, నా పాయింట్ ఆఫ్ వ్యూలో, నేను విగ్రహారాధన చేసినప్పుడు నా దృష్టిలో దేవుణ్ణి, అంటే నా దృష్టిలో అప్పుడు నాకు అనిపించకపోవచ్చు, నా దృష్టిలో నేను దేవుని చూసిన విధానాన్ని ఇప్పుడు నేను పరిశీలన చేసుకుంటే నాకేమనిపించిందంటే, ఒక మనిషి ఎంతో, ఒక దేవుడు కూడా అంతే, కొంచెం ఎక్కువ. మనిషి కన్నా అన్ని విషయాల్లో, మనిషి లాంటి విషయాల్లో ఎక్స్ట్రీమ్గా కొంచెం ఎక్కువగా దేవుని గురించి అనుకోవడం తప్ప అందులో ఇంకొకటి లేదని నేను అనుకుంటాను. ఒకవేళ ఇదే విషయాన్ని ఒక విగ్రహారాధన చేసేవాడి దగ్గరికి వెళ్ళి, మీరు ఇది నమ్ముతారా, మనిషి లాంటి వాడే మీ దేవుడు కూడా అంటే మీరు నమ్ముతారా అంటే, అసలు మనిషి లాంటి వాడు ఏంటండి, మనిషికి దేవుడికి సంబంధం ఏంటండి, మనిషి ఎక్కడా దేవుడు ఎక్కడా అంటారు. అయితే ఈరోజు నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, మొదటగా వారు ఒక మనిషి బ్రతుకున్నప్పుడు అతని జీవితం ఎలాంటిదో దేవుణ్ణి కూడా అచ్చం అలాంటి వాడిగా, అంతకంటే ఎక్స్ట్రీమ్ కలిగిన వాడిగానే భావిస్తారు అని నేను అంటాను. ఎందుకంటే మీకు ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఒక ఆయన ఒక ఆమెను పెళ్లి చేసుకుందాం అనుకుని వెళ్ళాడు. అక్కడేమో ఆల్రెడీ పెళ్లి చూపులు జరుగుతున్నాయి. ఒక 5గురో 6గురో పెళ్లి కొడుకులు వచ్చారు. ఈయన కూడా పెళ్లి చూపులు చూడడానికి వచ్చాడు. వస్తే అప్పటికి అందులో ఉన్న వాళ్ళు ఒక అతను ఆ పెళ్లి చూపుల్లో సెలెక్ట్ అయ్యాడు. ఆవిడ సెలెక్ట్ చేసుకుంది, దండేసి ఇతను కావాలని సెలెక్ట్ చేసుకుంది. ఎంతో దూరం నుంచి పెళ్లి చేసుకుందాం ఆ అమ్మాయిని వచ్చినోడికి చాలా ఈర్ష్య, కోపం, అసూయ కలిగి వెళ్ళిపోయినాడు. ఎలాగా ఆ అమ్మాయి నాకు కావాలనుకున్నాడు. ఒకానొక టైంలో ఇంట్లో భర్త వాళ్ళు ఎవరు లేనప్పుడు ఒక భిక్షగాడి కింద వచ్చి ఆ అమ్మాయిని బయటికి రమ్మని కిడ్నాప్ చేసి తీసుకుపోతే తర్వాత అతను వచ్చి చూసుకునేసరికి వాళ్ళు ఆవిడ లేదు. ఆవిడ లేదేంట్రా బాబు అని ఎత్తుక్కోవడం మొదలెట్టాడు. ఎందుకంటే మనిషి కదా, మనిషి వెతుక్కుంటే ఆ వేలు ముద్రలో, కాలు ముద్రలో, లేకపోతే డాగ్ స్మెల్ ఇవన్నీ పట్టుకుని మొత్తానికి ఏదోలాగా అలాగా ఏదో ఒక రూట్ కనుక్కున్నాడు. కానీ ఇతను అక్కడికి వెళ్ళలేడు. కాబట్టి ఇతనికి ఇంకా చాలామంది హెల్ప్ అవసరమైంది. కొంతమంది హెల్ప్ తీసుకుని వెళ్ళారు, దెబ్బలాడుకున్నారు, గొడవలైనవి. మొత్తానికి అటుపక్క 4 పీకి వాళ్ళ ఆవిడని తెచ్చేసుకున్నాడు.
తెచ్చేసుకున్న తర్వాత ఇద్దరు చాలా కలిసిమెలిసి హ్యాపీగా ఉండటంలో ఊళ్ళో ఒకడు కొన్ని రోజులు ఆడుతూ ఉండొచ్చింది. వాళ్ళ పెళ్ళం గురించి అడిగి అన్నాడు. ఈయనకి చాలా ఫీలింగ్ వచ్చేసి ఇదేంటి ఊళ్ళో వాళ్ళు ఇలా చెప్పుకుంటుంటే ఎలాగని ఈవిడ్ని మళ్ళీ అడవుల్లోకి పంపేశాడు. నాకు నీకు సంబంధం కుదరదని పంపేశాడు. పంపేసిన తర్వాత ఇతనికి తెలీదు ఆవిడ ప్రెగ్నెంట్ అని. ఆ తర్వాత వాళ్ళకి ఇద్దరు పిల్లలు పుట్టారు. మరి తండ్రి లేడు, ఆధారం లేదు కదా. వాళ్ళు ఆ వీధిలో ఈ వీధిలో తిరిగి పాటలు పాడుకుంటా వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చి పాటలు పాడితే ఇది మన స్టోరీలో ఉందేట్రా బాబు అని అనుకున్నాడు. జనరల్గా ఇది ఈ హైందవ్య గురించి తెలియనోడికి చెప్తే ఏమనుకుంటాడు, పాపం ఎవరో జీవితంలో జరిగింది అనుకుంటాడు, అంతేనా? దేవుడికి జరిగింది అనుకుంటాడు ఎవడైనా? సేమ్ ఒక మనిషి జీవితంలో ఏంటో అదే కొంచెం ఎక్స్ట్రీమం, అందులో కొంచెం ఓవర్ చేసి రాసినట్టుగా కనపడుతుంది. అది వాళ్ళ దృష్టిలో నిజంగా జరిగి ఉండొచ్చు, కానీ మన వ్యూలో చూస్తే మానవ జీవితం సంబంధించిందే కదా. లేదంటే దేవుడు అనేవాడు ఎక్కడుంది, ఎవరున్నారు, ఎలా తెచ్చాలి, అన్నీ చాలా ఈజీ కదా. కానీ కుదరలేదు వాళ్ళకి. సరే పోనీ భూమి మీదకి వచ్చినప్పుడు దేవుడు కదండి బాబు అంటే పైకి ఉన్నప్పుడు కథ ఎలా ఉంటుంది? ఒక ఆవిడని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకోవడం ఏంటి, ఏమో చేసుకున్నాడు అంతే. చేసుకున్న తర్వాత ఒక విషయంలో వాళ్ళ ఆయన్ని తక్కువగా చూసినందుకు ఆవిడకి చాలా కోపం వచ్చింది. భార్యని చూడండి, భర్తని హీనంగా చూస్తే ఒళ్ళు మండిపోతుంది ఆవిడకి. అలా ఒళ్ళు మండిపోయింది. మండిపోయి నేను నీతో ఉండని చెప్పేసి కిందకు వచ్చేసింది. వచ్చేస్తే ఈయన కూడా కిందకు వచ్చి ఎత్తుక్కుని అలా చేసి ఇలా చేసి మొత్తానికి ఆవిడని కనుక్కుని చాలా పాటలు పడి ఇన్స్పైర్ చేసి పెళ్లి చేసుకున్నాడు. బాగానే ఉందండి. పెళ్లి చేసుకున్న కొన్ని రోజులకి ఇతనికి ఇంకో అమ్మాయి కనపడింది. ఆ అమ్మాయి కూడా నచ్చేస్తే ఆ అమ్మాయికి కూడా మాట ఇచ్చేసాడు. పాప మంచోడు ఇతను. ఆ అమ్మాయికి కూడా మాట ఇచ్చేసిన తర్వాత ఆ అమ్మాయి కూడా ఇంక ఇంచుమించు పెళ్ళి అయిపోయినట్టే. ఇప్పుడు ఈవిడితో ఉంటుందని ఆవిడతో ఉంటుందని ఈవిడ గొడవలు అయిపోతుంటే ఈ ముందు పెళ్లి చేసుకొని భార్యకి హక్కు ఎక్కువ ఉండడం వల్ల నువ్వు వెళ్ళడానికి వీల్లేదంటే పాపం ఆవిడ కూర్చుని ఏడుతుంది కదా. అలా ఏడుతా కూర్చుంది. మనం కథ రాసుకున్నాం అనుకో, కచ్చీపు తడిసిపోయింది, చెంగు తడిసిపోయింది, తలగాడ తడిసిపోయింది అని అర్థం. వాళ్ళు కొంచెం ఎక్స్ట్రీమ్ కాబట్టి ఒక కొలను వచ్చేసిందంట, ఉప్పు నీటి కొలను, ఏడిసిన కన్నీళ్ళతో. ఇది ఎలాగ ఉంది స్టోరీ? ఇది మామూలు మనుషుల్లో జరిగినట్టుగానే ఉంది కదా. ఇంకేమైనా ఉందా వెరైటీగా? ఏం లేదు. ఇంకా ఎక్స్ట్రీమ్గా ఉంటుంది. ఇంకా ఎక్స్ట్రీమ్గా కొడుకు తెలియలేదు, నువ్వు అడ్డుకుంటే వీల్లేదని తలకాయ నరికేశాడు. అయ్యో కొడుకుని తలకాయ నరికేసిన మళ్ళీ అది ఎట్టేచ్చు కదా. ఈలోపు ఏనుగు తలకాయ తెచ్చి అక్కడ పెట్టారు. తెచ్చిపెట్టేటి పెద్ద విషయం ఉంది. ఏనుగు దాన్ని తెచ్చిపెట్టినప్పుడు ఇది పెట్టలేనంటే ఎక్స్ట్రీమ్. కానీ చూడడానికి ఎలా ఉంటుంది? చూసుకోలేదు, అయ్యో అవునా. ఇవన్నీ ఎవరి జీవితాల్లో ఉంటాయి? మనిషి జీవితాల్లో ఉంటాయి. చూసుకోలేదు, అనుకోలేదు, ఇలా జరుగుద్ది అనుకోలేదు, ఇలా జరిగిందేంటి, అయ్యో తొందరపడి మాట ఇచ్చేసాను. ఒక అతనంట నాకు ఎలాగైనా సరే ఈ అనుకున్నది సాధించాలని తపస్సు చేస్తున్నాడంట. చేస్తుంటే దేవుడు వచ్చాడు, నీకేం కావాలన్నాడు. ఎవడు నెత్తి మీద చేస్తాడు, భస్మం అయిపోవాలన్నాడు. ఇచ్చేశాడు మాట. ఓకే తదాస్తు అన్నాడు. అంటే ఆ రూపం మార్చేసుకో ఏటీడా అనుకున్నాడంట దేవుడు. ఆడేం చేశాడు, ఇతన్ని ఎత్తి మీద చేసి భస్మం చేయడానికి పరిగెడుతుంటే ఇతను పారిపోతున్నాడు, ఆడు తరిమేస్తున్నాడు. తరిమాడు, పారిపోయాడు. వరం ఇచ్చినాడు పారిపోతున్నాడు. అప్పుడు మధ్యలో ఈ వరం ఇచ్చినోడిని కాపాడడానికి ఇంకో వరాలు ఇచ్చేవాడు ఆడదాన్ని వేసం వేసుకుని ఆడికి అందంగా కనపడి చూడగానే అంతా తపస్సు చేసి వరం సంపాదించుకుని చంపాలనుకున్నవాడు అమ్మాయి చూడగానే వెంటనే టెంప్ట్ అయిపోయాడు. ఇది మర్చిపోయి వెనకాల పరుగులు ఎడుతుంటే ఈ అమ్మాయి నాకులా డ్యాన్స్ చేస్తే అప్పుడు పెళ్లి చేసుకుంటానంటే ఏం స్టెప్పులు అయితే ఆ స్టెప్పులు, ఏ స్టెప్పులు అయితే ఆ స్టెప్పులు, స్టెప్ వేసి ఇలా తల మీద చేసుకోగానే ఈడు స్టెప్ వేసి తల మీద చేసుకోగానే ఈడికి భస్మం అయిపోయాడు. ఎలా ఉంది స్టోరీ? ఒక మనిషి జీవితంలో ఒక మనిషి ఎమోషన్స్ ఏంటో, కోపము, బాధ, కామము, తొందరపాటు, మతిమరుపు, అబద్ధము, వెన్నుపోట్లు, ఇవన్నీ ఒక మనిషి జీవితంలో ఎలాగుంటాయో అలాగే ఉండి వాటిని కొంచెం ఎక్స్ట్రీమ్ చేశారు. అంటే నేను అనుకుంటాను వాళ్ళు దేవుని గురించి ఏమనుకున్నారంటే మనిషి బ్రతికుంటే ఎలా ఉంటాడో ఆ బ్రతికున్న లక్షణాల కన్నా కొంచెం ఎక్స్ట్రీమ్ చేస్తే అదే దేవుడు, కొంచెం ఓవర్ చెప్తే అదే దేవుడు, కొంచెం ఎక్కువ చెప్తే అదే దేవుడు అని మనిషి బ్రతుకున్న మనిషితో, జీవించే మనిషితో దేవుని జీవితాన్ని సమానం చేసిన పరిస్థితి నాకు కనబడింది. అంతటితో కాదు, ఒక అతను చచ్చిపోయాడు అనుకుంటా.
అతని దగ్గరికి ఒక 10 మంది వెళ్ళారు, బాధపడుతున్నారు. ఈలోపు ఈ పక్కోడు, ఈ దరిద్రుడు రైడు, వీడు బతుకున్నంతసేపు జనాల్ని ఏపుకుని తిన్నాడు, ఎలా చచ్చాడో చూడంటే ఆ పక్కనోడు అంటారు, రే తప్పురా, చచ్చిపోయిన వాళ్ళు దేవుడితో సమానం రా అంటారు. చచ్చిపోయినోడు దేవుడితో సమానం అంటే అర్థం ఏంటి? చచ్చిపోయినోడు దేవుడితో సమానం అంటే అర్థం ఏంటి? ఏ ఈజ్వల్ టు బి అంటే బి ఈజ్వల్ టు ఏ కదా. చచ్చిపోయినోడు దేవుడితో సమానం అంటే దేవుడు చచ్చిపోయినోడితో సమానం అని అన్నట్టు కదా. వీళ్ళ ఉద్దేశం ఏంటి అంటే చచ్చిపోయినోడు కనపడదు, అలాగే దేవుడు కనపడదు, చచ్చిపోయినోడు కనపడదు, దేవుడు కనపడదు, చచ్చిపోయినోడు మాట్లాడడం, దేవుడు మాట్లాడడం, అదంటావా వీళ్ళ ఉద్దేశం? ఎందుకు చచ్చిపోయినోడిని దేవుడితో సమానం చేశారు? అది చాలా దారుణం కదండి. శవాన్ని దేవుడితో సమానంగా చెప్పడం. నేను అబ్రాహాము దేవుడిని, ఇస్సాకు దేవుడిని అంటే దేవుడు చనిపోయిన వాళ్ళకి దేవుడు కాదు అంటాడు మన బైబిల్లో. వాళ్ళు బతుకున్నారా బాబు అక్కడ, అందుకనే ఆయన శవాలకు చనిపోయిన వాళ్ళకి దేవుడు కాదని రాయబడి. కానీ వీళ్ళు ఏం చెప్తారంటే చచ్చిపోయినాడు దేవుడితో సమానం, అంతటితో చెప్పి ఊరుకుంటారు? ఊరుకోరు. సేమ్ చచ్చిపోయినాడికి స్నానం చేస్తారు, విగ్రహానికి కూడా స్నానం చేస్తారు. నువ్వేమంటావు ఇప్పుడు? మనం చేయట్లేదు. మనం చేస్తున్నాం రా, ఎవడో చేయించట్లేదు మనకే. మీకు చేస్తున్నారా? మాట్లాడంటారా బాబు, కొంపతీసి స్నానాలు చేయించుకున్నారేంటారా బాబు? ఇంకా గేదెలాగా ఎదిగిన తర్వాత కూడా మనకి ఎవడో చేయించడం, మనం చేస్తాం కానీ శవం చేయలేదు. అందుకని దానికి స్నానం చేస్తారు, బొమ్మకి స్నానం చేస్తారు. దాని ముఖానికి పసుపు రాస్తారు, దీని ముఖానికి పసుపు రాస్తారు. శవానికి బొట్టు పెడతారు, బొమ్మకి బొట్టు పెడతారు. శవానికి కొత్త బట్టలు తొడుగుతారు, బొమ్మకి కొత్త బట్టలు తొడుగుతారు. నువ్వు అనొచ్చు, మరి మేము కొత్త బట్టలు వేసుకుంటాం. నువ్వు వేసుకుంటావు, నీకు ఎవడ వేయడు, మీకు తొడుగుతున్నారేట ఎవరన్నా? శవానికి తొడుగుతారు. శవానికి తొడుగుతారా? తొడుక్కోలేదు. విగ్రహానికి కూడా తొడుగుతారు. సేమ్ అలా కనపడుతుంది. శవం దగ్గర దీపం పెడతారు, విగ్రహం దగ్గర దీపం పెడతారు. శవం దగ్గర అట్టిపళ్ళు అగరత్తులు పెడతారు, తర్వాత విగ్రహం దగ్గర అట్టిపళ్ళు అగరత్తులు పెడతారు. శవాన్ని లేపేటప్పుడు గోవిందా అని లేపుతారు, విగ్రహాన్ని మోసుకెళ్ళేటప్పుడు కూడా గోవిందా అని తీసుకెళ్తారు. శవాన్ని మోసుకెళ్ళేటప్పుడు పువ్వులు చల్లుతారు, విగ్రహాన్ని మోసుకెళ్ళేటప్పుడు కూడా పువ్వులు చల్లుతారు. శవాన్ని పట్టుకెళ్ళేటప్పుడు డబ్బులు చల్లుతారు, విగ్రహాన్ని తీసుకెళ్ళేటప్పుడు కూడా డబ్బులు చల్లుతారు. శవాన్ని తీసుకెళ్ళి మట్టిలో పాడేస్తారు, విగ్రహాన్ని తీసుకెళ్ళి నీటిలో పాడేస్తారు. శవాన్ని కప్పెట్టినప్పుడు వీళ్ళని స్నానం చేసి వస్తాడు, విగ్రహాన్ని నిమజ్జనం చేసినప్పుడు కూడా స్నానం చేసి వస్తాడు. అంతటితో ఆగుతాడు. శవాన్ని పాతిపెట్టిన 9వ రోజున 10వ రోజున భోజనాలు పెడతారు. నిమజ్జనం అయిన తర్వాత 10వ రోజున 11వ రోజున 6వ రోజున భోజనాలు పెడతారు. ఏంటి తేడా? సేమే. అందుకే పెద్దోళ్ళు ఏమన్నారో తెలుసా? చచ్చిపోయినోడు దేవుడితో సమానం రా. చచ్చిపోయినోడు దేవుడితో సమానం అని ఎందుకన్నారంటే శవానికి ఏం జరుగుతాయో అవే జరుగుతాయి. శవానికి దండేస్తారు, దీనికి దండేస్తారు. శవానికి దండం పెట్టుకుంటారు, దీనికి దండం పెట్టుకుంటారు. సేమ్ అండి, సేమ్. అది ఇలా ఎత్తుతాడు, ఎదుర్కొంటారు, దబ్బా దబ్బా కొబ్బరికాయలు కొడతారు, దీనికి కొబ్బరికాయలు కొడతారు. అన్నీ యాజ్ ఇట్ ఈజ్. వాళ్ళకి తెలీదు. వాళ్ళు ఏమనుకుంటారంటే దేవుడు అనేవాడు మనిషి బ్రతుకు లాంటి బ్రతుకు బ్రతికినోడు. దేవుని విగ్రహం అనేది మనిషి చావు లాంటి చావు కలిగినోడు. అంతటా తాగరు. మనిషి చచ్చిపోతే ఏమవుతారని నమ్ముతారు వాళ్ళు? చెప్పండి. దెయ్యం అయిపోయి తిరుగుతుంటాడు వాడు. అలా మన చుట్టూరు వీళ్ళందరూ తిరుగుతారు, మనం పిలిస్తే పలుకుతారు, ఒక్కొక్కసారి ఇంట్లోకి వస్తుంటారు, చూస్తుంటారు అంటారు. దేవుడి గురించి ఏం నమ్ముతారు? దేవుడి గురించి దెయ్యమేమో వాలింది, పట్టింది. దేవుడి గురించి పూనింది, వాలింది. ఓకే. దెయ్యం పట్టినోడిని చూస్తే ఎలా ఉంటాడు? సేమ్ కళ్ళు పెద్ద చేసి, జుట్టు వదిలేసి ఊగిపోతా కేకలేస్తుంటే సేమ్ వాళ్ళ దృష్టిలో వాళ్ళ దేవత పట్టిందనో దేవుడు పట్టాడు అనుకుంటే సేమ్ అలా కనపడతాడు ఊగుతా. ఇప్పుడు మరి వీడికి కన్ఫ్యూజన్ కదా. క్లారిటీ కోసం ఏమంటాడంటే నీ పేరేటి అని అడుగుతాడు. వాడు కాశీయనో రాంబాబునో సుబ్బారావు అని చెప్తే ఓహో దెయ్యం మాట అని కన్ఫర్మ్ చేసుకుంటాడు. లేదా ఆ తల్లో ఈ తల్లో అని చెప్పారనుకో ఓహో దేవత అనమాట అని కన్ఫర్మ్ చేసుకుంటాడు. ఆ తర్వాత మ్యాటర్ మళ్ళీ సేమ్. మనిషి కింద దెయ్యం అనుకున్నాడు అనుకో నీకేం కావాలని అడుగుతాడు. దేవత అనుకో నీకేం కావాలి తల్లి అని అడుగుతాడు. సేమ్ ఒకటే. ఇంకా ఈ ఏదో అడుగుతాడు, అలాగా ఆవిడ ఏదో అడుగుతుంది. ఆ తర్వాత వీడికి పసుపు నీళ్ళు ఇస్తే పోతాడు, ఆవిడే పసుపు నీళ్ళు ఇస్తే పోతాడు. అంటే నువ్వేమనుకుంటున్నావు? వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మనిషి జీవం ఎలాంటిదో విగ్రహం అంటే వాళ్ళ దేవుళ్ళ జీవితం కూడా అందులోనే ఎక్స్ట్రీమ్ అనుకుంటారు.
మనిషి చచ్చిపోతే ఎలాంటిదో వాళ్ళ వాళ్ళ విగ్రహం కూడా అలాంటిది అనుకుంటారు. మనిషి యొక్క చచ్చిపోయిన తర్వాత ఆత్మ ఏమవుతుందో వాళ్ళ దేవుని ఆత్మ కూడా అలాగే పనిచేస్తుంది మనుషుల మీద అనుకుంటారు. ఒకడు దెయ్యాన్ని పంపించాలనుకో, కాళికా దేవుని శివుణ్ణి పూజిస్తాడు. అలాగే వాళ్ళే దేవతల కింద వాళ్తారు. ఇదేంటిది? దెయ్యాలను పంపించేది వాళ్ళే, దేవతలను పంపించేది వాళ్ళే. ఏంటంటే వాళ్ళ ఉద్దేశం, వాళ్ళ ఆలోచన దేవుడు అంటే ఏంటంటే మనిషి జన్మము, మనిషి జీవితము, మనిషి మరణము, మరణానంతర మనిషి జీవితం ఎలాగుంటుందో దాన్ని కొంత ఎక్స్ట్రీమ్ చేస్తే, దాన్ని కొంత ఓవర్ చేస్తే ఏమవుతుందో అదే దేవుడు అని వాళ్ళు భావిస్తారు. కానీ వాళ్ళకి తెలియదు ఆ విషయం. వాళ్ళు చేసే పనులు, వాళ్ళు వారి గురించి రాసినవి, వాళ్ళ చరిత్రలు, వాళ్ళ గురించి ఏమైతే కథలు చెప్పారో అవన్నీ మనిషి ఎమోషన్స్ లాంటివే. వాళ్ళు స్వర్గంలో ఉన్న హ్యూమన్ ఎమోషన్సే కనబడుతున్నాయి. భూమి మీదకి వచ్చిన మానవ యొక్క హావభావాలే, ఆ భావోద్వేగాలే అక్కడ కనబడుతున్నాయి. ఒక విగ్రహాన్ని, శవాన్ని ఒక్కలాగే వారు చూస్తారు. ఒక దేవుని యొక్క ఆత్మ, ఒక దెయ్యమైపోయిన మనిషి ఆత్మ ఒక్కలాగే బిహేవ్ చేస్తాయని వాళ్ళు అనుకుంటారు. వాళ్ళ దృష్టిలో దేవుడు అంటే ఒక మనిషి యొక్క సైకిల్, అంటే మనిషి యొక్క జీవితం ఎలా ఉంటుందో అలాగే దేవుడు అనేది ఉంటుందని వాళ్ళు అనుకుంటారు. అది వాళ్ళ దృష్టిలో పక్కన పెట్టి. ఇప్పుడు ఖురాన్ దగ్గరికి వద్దాం. ఖురాన్లో 42:51 ఏదో ఖురాన్లో ఒక రెఫరెన్స్ ఉంటుంది. అందులో ఏముంటుందంటే, దేవుడు అంటే ఎలాంటి వాడంటే ఎప్పుడు అతడు మనుషులతో మాట్లాడ్డు. ఏ మనిషి దేవుని యొక్క మాట వినలేడు, దేవుణ్ణి ఎప్పుడు చూడలేడు, మనిషికి అంత సామర్థ్యం లేదు. దేవుడు మనుషులతో మాట్లాడాలంటే ఏదో దూతలను పంపి మాట్లాడతాడు తప్ప నేరుగా ఒక మనిషితో దేవుడు మాట్లాడ్డు. అంత మాత్రమే కాదు, దేవుడికి ఆకలి లేదు, దేవుడికి అలుపు లేదు, దేవుడికి మనుషులు లాంటి వాడు కాదు, దేవుడికి భార్య లేదు, దేవుడికి పిల్లలు లేరు. అసలు మనిషికి దేవునికి ఏ సంబంధం లేదు. దేవుడు అనేవాడు పూర్తిగా డిఫరెంట్ అంటాడు ఖురాన్లో. హైందవ దాంట్లో ఎలా ఉంది? దేవుడు అనేవాడు అన్ని కోణాల్లోనూ మనిషితో పోల్చదగినట్లుగా, మనిషి జీవితం, మనిషి మరణం, మరణానంతర మానవ జీవితంతో పోల్చదగిన వాళ్ళగానేమో అక్కడ కనబడుతున్నాయి. ఖురాన్లో అసలు మనిషికి ఏమాత్రం సంబంధం లేనివాడిగా దేవుడు కనబడుతున్నాడు. మరి బైబిల్లో ఇది ఎంత విచిత్రమైందంటే ఖురాన్ చెప్పినట్టుగాను చెప్తుంది. అంటే ఖురాన్ బైబిల్ తర్వాత రాయబడింది, అందులో విషయం గురించి నేను మాట్లాడుతున్నాను. ఖురాన్ ఏమంటుందంటే ఏ నరుడు ఎప్పుడు మనిషిని దేవుని చూడలేడు, దేవుని మాట వినలేదు అని చెప్పినప్పుడు అలాగే సమీపింపరాని తేజస్సులో మన దేవుడు ఉంటాడు. దేవునికి స్తోత్రం. అలాగే హైందవ గ్రంథాలు చెప్పినట్టుగా మనిషిలాగా దేవుడు ప్రవర్తించాడని ఉంటుంది. ఇది మన గ్రంథం చెప్తున్నది. వాళ్ళ గ్రంథం, ఒకరి గ్రంథం దేవుడు మనిషిలాగా ఉంటాడని చెప్తుంది. అయితే ఒకరి గ్రంథం అసలు మనిషితో సంబంధం లేదని చెప్పింది. కానీ మన గ్రంథం ఏం చెప్తుందంటే మనిషితో సంబంధం లేని అతీతుడైన వాడు మానవుడిగా ఈ లోకానికి వచ్చాడని చెప్తుంది. దేవుని స్తోత్రం. ఇప్పుడు క్రైస్తవుల దగ్గరికి వెళ్ళాం, క్రైస్తవుల దగ్గరికి వద్దాం. ఇది బైబిల్ చెప్పేది, హైందవ మతం చెప్పాను. ఖురాన్ ఏం చెప్పిందో చెప్పాను, బైబిల్ ఏం చెప్పిందో చెప్పాను. దేవుడు అనేవాడు సమీపింపరాని తేజస్సులో ఉంటాడు, అలాగే మానవునిగా కూడా వచ్చాడు. ఆ మానవుని అవతారానికి ఒప్పుకుంటుంది, సమీపింపరాని తేజస్సులో ఉంటాడన్నదానికి ఒప్పుకుంటుంది. ఇది డిఫరెంట్ ఆ రెండింటికంటే. అదొకటి, ఇదొకటి, ఇదొక రకం. సరే, ఇప్పుడు క్రైస్తవుల దగ్గరికి వచ్చి మీ దేవుని గురించి చెప్పండి అని అడిగారు అనుకోండి. మీరు దేవుళ్ళు ఎంతమంది అని అడిగితే ఏమని చెప్తారు చెప్పండి. ఈసారి జెంట్స్ని అడుగుతున్నాను, మామూలుగా అభిప్రాయం పంచుకోండి, పర్లే. దేవుళ్ళు ఎంతమంది? ఒకడు చెప్పాలి, ఒకడే. ఆడోళ్ళు ఒకడే. తండ్రి దేవుడా కదా, కుమారుడు దేవుడా కదా, పరిశుద్ధాత్ముడు దేవుడా కదా. ఎంతమంది అయ్యారు? మరి ఒకడా చెప్తారండి మీరు? ఈరోజు దేవుడు ఒక్కడ కాదని మీ నోటితో చెప్పిస్తాను, నేను బైబిల్లోని చూపిస్తాను. దేవుడు ఒకడు కాదని నేను బైబిల్లోని చూపిస్తాను. గుర్తెట్టుకోండి, ఒకడన్నారు మీరు అందరూ, ఓకేనా? ఎంత విచిత్రం అంటే యేసునామం వాళ్ళ దగ్గరికి వెళ్ళామనుకోండి, దేవుడి గురించి చెప్పండి అని అడిగితే దేవుడు ఒక్కడే.
అతని పేరు యేసు అంటాడు. మరి తండ్రి యేసే, కుమారుడు యేసే, పరిశుద్ధాత్ముడు యేసే. ఎలా ఇది జరిగిందంటే తండ్రిగా ఉండేవాడు, తర్వాత కుమారుడుగా వచ్చాడు, వెళ్ళిపోయి మళ్ళీ పరిశుద్ధాత్మగా వచ్చాడు. అంత బాగానే ఉంది. కానీ మరి బాప్తీసం తీసుకుని నీటిలోంచి బయటకు వచ్చేటప్పుడు పైనుంచేమో తండ్రి నా ప్రియ కుమారుడు అని మాట్లాడా లేదా? మాట్లాడాడు. కింద కుమారుడు ఉన్నాడా లేదా? ఉన్నాడు. పరిశుద్ధాత్మ పావురం వలె క్రీస్తు మీదకి వచ్చాడా లేదా? ఇప్పుడు ముగ్గురు ఒకసారి కనపడుతుంటే ఆయన ఈయనలాగా వచ్చి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఆత్మ రావడం ఏంటి? ఒకేసారి ముగ్గురు కనపడుతున్నారు లేదా అంటే మనకు దానికి సరైన సమాధానం ఉండదు. ఆర్సీఎం దగ్గరికి వెళ్ళామంటే అద్భుతమైన సిద్ధాంతం చెప్తాడండి దేవుడి గురించి. తండ్రి దేవుడా అన్నాడు. దేవుడే. యేసుక్రీస్తు దేవుడే. మరి పరిశుద్ధాత్మ కూడా దేవుడే. మరి మనకు ముగ్గురు దేవుళ్ళ కాదు, ఒకడే. అయితే వీళ్ళు ముగ్గురు ఒకటంటే కాదు. వీళ్ళు ముగ్గురు ఒకటి కానప్పుడు మరి ముగ్గురు దేవుళ్ళు అవుతారు కదా? అవరు. దేవుళ్ళు ఎంతమంది? ఒకటే. ఎందుకు ముగ్గురు ఉన్నా సరే ఒకటంటే ఏం చెప్తాడంటే ఒకే ఆలోచన, ఒకే జ్ఞానం, ఒకే శక్తి, ఒకే ఎటర్నిటీ, అంటే ఒకే ఎప్పటి నుంచి అయితే ఉన్నారో వాళ్ళు ఒకే సమయం నుంచి వాళ్ళు అంటే ఆది అంతము లేకుండా ఉన్నారు. ఒకే వయసు, అలా అందాం, ఒకే కాల పరిమితి కలిగిన వాళ్ళు కాబట్టి వాళ్ళు ముగ్గురు కాదు ఒకరే అంటారు. ఓ తల్లికి ముగ్గురు పిల్లలు పుట్టారు, ఒకేసారి కవల పిల్లలు పుట్టారు, ఒకలాగే ఉన్నారు, ఒకేసారి మాట్లాడడం మొదలెట్టారు, ఒకే నాలెడ్జ్, ఒకే రకమైన మార్కులు, ఒకే రకమైన బలం, ఒకే రకమైన షేపులు, ఒకే రకమైన హైట్, ఒక్కలాగే ఉన్నారు. ఇప్పుడు ఆవిడకి ఎంతమంది పిల్లలు? చెప్పండి. ముగ్గురేనా? ముగ్గురు సమానంగా ఉన్నప్పుడు ముగ్గురు అవ్వకూడదు కదా? దీని ప్రకారం ఒకడవ్వాలి కదా? ఏం మరి తెలీదు, మనకు తెలీదు. ఈ ఆర్సీఎం సిద్ధాంతాన్ని చాలా సంఘాలు తీసుకున్నాయి. ప్రజెంట్ ఉన్న చాలామంది సిద్ధాంతాలు ఇది నమ్ముతారు. తండ్రి విడిగా దేవుడు, కుమారుడు విడిగా దేవుడు, పరిశుద్ధాత్ముడు విడిగా దేవుడు, ముగ్గురు సమానమైన వాళ్ళు కాబట్టి వాళ్ళకి ముగ్గురు కాదు ఒక్కరే కాబట్టి మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు అని వాళ్ళు నమ్ముతారు. ఎలా దాన్ని ఒప్పుకుంటాం? ఎలా దాన్ని ముగ్గురు ఇతను కాదన్నప్పుడు ఇద్దరు వేరువేరేనే కదండి అర్థం. ఈయన కాదు అన్నప్పుడు ఇద్దరు వేరువేరే కదా అర్థం. ఈయన కాదన్నప్పుడు వేరుగా. ఈయన కూడా ఒకడే అంటే అప్పుడు ఒక దేవుడి దగ్గరికి వస్తాడేమో మ్యాటరు. ఈయన కాదన్నప్పుడు ఇద్దరు ఒకరు అవ్వకూడదు. ముగ్గురు ఒకటవ్వకూడదు, ఒక్కరు అవ్వకూడదు. మరి ఎలాగ దీనికి పరిస్థితి? చాలా విచిత్రం చెప్పనా? దేవుడు గురించి తెలియని వాళ్ళకు ఒక క్లారిటీ ఉంది. హిందువుల దగ్గరికి వెళ్ళిపోయి మీకు ఎంతమంది దేవుళ్ళు ఉన్నారని ఎవరిని అడిగినా సరే చాలామంది ఉన్నారు, వాళ్ళకు క్లారిటీ ఉంది. ముస్లిమ్స్ దగ్గరికి వెళ్ళిపోయి దేవుడి గురించి చెప్పండి, దేవుడు ఒక్కడే, అతను ఎవరికి కనపడ్డా వినపడ్డా, ఆడికి క్లారిటీ ఉంది క్లారిటీ. వాళ్ళు దేవుని చూడలేదు, దేవుని గురించి వినలేదు, దేవుని స్వభావం తెలీదు, దేవుని నుంచి వచ్చిన గ్రంథాన్ని వాళ్ళు చదవలేదు. కానీ వాళ్ళు అనుకుంటాం దేవుడి విషయంలో వాళ్ళకు క్లారిటీ ఉంది. కానీ మనం దేవుని చూసాం, దేవుని గురించి విన్నాం, దేవుని యొక్క ప్రభావం మనకు తెలుసు, దేవుడు రాయించిన గ్రంథం మన దగ్గర ఉంది, దాన్ని చదువుకుంటున్నాం, దాని గురించి వివరించుకుంటున్నాం. కానీ దేవుడి గురించి మనకి క్లారిటీ లేదు. అది కదా విచిత్రమైన విషయం. నిజానికి దేవునికి సంబంధించిన క్లారిటీ మనకు ఉండాలి, కన్ఫ్యూజన్ వాళ్ళకు ఉండాలి. వాళ్ళకేమో ఒక క్లారిటీ ఉంది, అది కరెక్టా రాంగ్ పక్కనెడితే వాళ్ళకి ఒక క్లారిటీ ఉంది, ఇదే కరెక్ట్ అని. కానీ మనకు ఉంది కన్ఫ్యూజన్. దీన్ని ఆధారం చేసుకుని వాట్సాప్ గ్రూపుల్లో ఈ ముస్లిమ్స్ లేదా క్రైస్తవ సంబంధించిన విరోధులు రకరకాల ప్రశ్నలు, మీకు దేవుళ్ళు ఎంతమందో తెలీదు, మీరు ముగ్గురు దేవుళ్ళు అంటారు, అలాగంటే ఈలోపు ఇంకా ఛాలెంజ్ బ్యాచ్ తయారవుద్ది కదా. వాళ్ళు ఏం చెప్పుకొచ్చారంటే దేవుడు ఒక్కడే అనే వచనం తీసుకున్నారు వాళ్ళు. తండ్రి అయిన దేవుడు ఒక్కడే అనే వచనం తీసుకుని, తండ్రి అయిన దేవుడు ఒక్కడే, కుమారుడైన దేవుడు కూడా ఉన్నాడు, అతను వేరు ఇతను, తండ్రి అయిన దేవుడు ఒకడు. కానీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే అని ఉన్న బైబిల్లోనే దేవుడు ఒక్కడే అని కూడా ఉంది. తండ్రి అయిన దేవుడు ఒక్కడే అంటే తండ్రి అయినోడు, దేవుళ్ళో తండ్రి అయినోడు ఉన్నాడు, దేవుళ్ళో కుమారుడైనోడు ఉన్నాడు, దేవుళ్ళో ఆత్మ అయినోడు ఉన్నాడు అని అనేసుకోవచ్చు. కానీ అలా చెప్పలేదు బైబిల్. అంటే తండ్రి అయిన దేవుడు ఒక్కడే అని చెప్పి దేవుడు ఒక్కడే అని కూడా రాయబడింది. గట్టిగా స్తోత్రం చేద్దాం. అయితే దేవుళ్ళు ఎంతమంది మనకి? నేను ఒక 2 వచనాలు చూపిస్తాను. చూపించిన తర్వాత మళ్ళీ మిమ్మల్ని అడుగుతాను ప్రశ్న, నాకు సరిగా సమాధానం చెప్పాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక
8వ అధ్యాయం 6వ వచనం. ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలనబడినవి ఉన్నను మనకు ఒక్కడే దేవుడున్నాడు, ఆయన తండ్రి. ఆయన నుండి సమస్తము కలిగెను, ఆయన నిమిత్తం మనం ఉన్నాం. మరియు మనకి ప్రభు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు. ఆయన ద్వారా సమస్తము కలిగెను, మనం ఆయన ద్వారా కలిగిన వాళ్ళం. ఇప్పుడు మళ్ళీ మిమ్మల్ని అడుగుతాను ప్రశ్న. ఈ వచన ప్రకారం దేవుళ్ళు ఎంతమంది? చెప్పేంట్రా బాబు. ఈ వచన ప్రకారం దేవుడు ఒక్కడే. ఎందుకంటే అక్కడ ఉందో కరెక్ట్గా తెలుగులోనే చదివాం మనం. దేవుడు ఒక్కడే, ఆయన నిమిత్తం మనం ఉన్నామంట. ప్రభు ఒక్కడే, ఆయన ద్వారా మనం ఉన్నామంట. నిమిత్తం ఏంటి, ద్వారా ఏంటి? దేవుడు ఒక్కడే, ఆయన నిమిత్తం మనం ఉన్నాం. ప్రభు ఒక్కడే, ఆయన ద్వారా మనం ఉన్నాం. ఓకే. ఏపీసీ పత్రిక అన్నీ అండర్లైన్ చేసుకోండి, వీలైతే రాసుకోండి. 4వ అధ్యాయం, ఏపీసీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం చదువుతాను. శరీరం ఒక్కటే, ఓకే. ఆత్మయు ఒకడే. మన కోసం ఎన్ని ఆత్మలు ఉన్నాయండి ఇప్పుడు? అంటే మనలో ఉన్న ఆత్మ కోసం కాదు, దేవుని ఆత్మ కోసం చెప్తున్నాను. ఎన్ని ఆత్మలు చెప్పండి గట్టిగా. మనకు ఆత్మయు ఒక్కడే. ఆ ప్రకారమే మీ పిలుపు విషయమే ఒకటే నిరీక్షణ పిలువబడితిరి. తర్వాత ఉన్నమాట, ప్రభు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిసం ఒక్కటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే, ఆయన అందరికీ పైగా ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి అందరిలోనూ ఉన్నాడు అని రాయబడి. ఈ వచనం ప్రకారం దేవుళ్ళు ఎంతమంది చెప్పండి? ఒకరు గట్టి చెప్పండి. ఒక్కడే. డౌట్ ఏమైనా ఉందా? లేదు. ప్రభువులు ఎంతమంది? ఒక్కడే. దేవుడు ఒక్కడే, అతను తండ్రి. ఓకే. ప్రభు ఒక్కడే, అతను క్రీస్తు. ఆత్మ ఒకడే, అతను పరిశుద్ధాత్ముడు. ఈ ముగ్గురికి దైవత్వం ఉందా అంటే చెప్పండి. ఇప్పుడు ఉంది. దైవత్వం ఉన్నప్పుడు దేవుడు ఒక్కడే ఎందుకు రాశాడు? అది కూడా ప్రశ్నే. ఇప్పుడు మీకు ఓ పాట చూపిస్తాను. మీకు బైబిల్లో ఉన్న ఒక పాట చూపిస్తాను. కీర్తనల గ్రంథం 45. నేను మధ్యలో వదిలేనండి, మీకు క్లారిటీ ఇస్తాను. కాకపోతే నేను చెప్పినటన్నిటిని చూసి దాని ప్రకారం మీరు సమాధానం చెప్పాలి చాలు. కీర్తనల గ్రంథం 45వ కీర్తన. మనకి ఇది నిజంగా పాటగా బాగా తెలుసు. కీర్తన మనకు తెలిసినా తెలియని పాటగా బాగా తెలుసు. ఒక దివ్యమైన సంగతితో నా హృదయము బహుగా గుర్తొచ్చిందా పాట? ఒక దివ్యమైన సంగతితో, దీని మీద రాశారు ఆ పాట. నేను రాజును గురించి, పాట ఎవరి గురించట? రాజును గురించి. ప్రతిదానికి మీరు ఆన్సర్ ఇవ్వాలి. రాజు కోసం అట. ఆ రాజు గురించి మాట్లాడుతూ, నరుల కంటే నువ్వు అతి సుందరుడివి, నీ పెదవుల మీద దయారసం పోయబడింది గుర్తు చెప్తాడు యేసు ప్రభు. కావున దేవుడు నిత్యము నిన్ను ఆశీర్వదిస్తాడు. సూర్యుడా, నీ కత్తిమాలను పెట్టుకొనుము, నీ తేజస్సును, నీ ప్రభావాన్ని ధరించుకో. సత్యము, నువ్వు వినయముతో కూడిన నీతిని స్థాపించు. నీ ప్రభావమును ధరించుకొని వాహనం ఎక్కి బయలుదేరుము. వాహనం అంటే మేఘం. నీ దక్షిణాస్తము భీకరమైన వాటిని జరిగించుటకు నీకు నేర్పును. నీ బాణములు వాడిగలవి, నీ ప్రజలు నీ చేత కూలుదురు. నీ బాణములు రాజు శత్రువుల గుండెలో చొచ్చును. దేవా, నీ సింహాసనము నిరంతరము నిలుచును. నీ రాజదండము నీ అయార్థమైన దండము. నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు. కావున దేవుడు నీ దేవుడే చెలికాండ్ర కంటే ఎచ్చోగునట్లుగా నిన్ను ఆనంద తైలంతో అభిషేకించి ఉన్నాడు. ఆగిపోండి ఇక్కడ. 6వ వచనంలో ఏం రాయబడిందండి? రాజుని, దేవా నీ సింహాసనం నిరంతరం నిలిచి. 7వ వచనంలో ఏముందండి? ఈ దేవుని యొక్క దేవుడట, ఈ దేవుణ్ణి నిత్యము ఆశీర్వదిస్తాడట. అవునా కాదా చెప్పండి ఇప్పుడు నాకు. అర్థమైందా? మళ్ళీ చదువుకుంటున్నారు కదా, చదివండి, పర్లేదు. 6, 7 వచనాలు చదవండి.
రాజు కోసం చెప్తున్నాడు. ఈ రాజు ఎవరు? యేసుక్రీస్తు. ఈ రాజు యేసుక్రీస్తు అని గ్యారంటీ ఏంటి? హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం తీసేయండి. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం నుంచి నేను చదువుతాను. తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్ని జ్వాలలుగాను చేసుకునేవాడు అని తన దూతలను గురించి చెప్పుచున్నాడు. కానీ తన కుమారుని గూర్చి అయితే, దేవా నీ సింహాసనము నిరంతరము నిలిచినది, నీ రాజదండము న్యాయార్థమైనది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కుమారుని గురించి ఏముందండి? మాట చెప్పండి. దేవా. ఈ దేవుడికి ఇంకో దేవుడు ఉన్నట్టు అక్కడ ఉంది. ఇప్పుడు 45వ పాటలో ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు చెప్పండి రా బాబు. సౌండ్ గట్టి చెప్పండి. ఒక దేవుడు అంటావేంట మా పైన క్లియర్గా? దేవా నీ సింహాసనం గొప్పదే, ఆ దేవుడు నిన్ను నిత్యము, నీ దేవుడు నిత్యము నిన్ను ఆశీర్వదించిన ఇద్దరు దేవుళ్ళు కనపడ్డారు లేదా? ఇప్పుడు మనకు దేవుళ్ళు ఎంతమంది చెప్పండి? చెప్పండి. మీరు ఏది చూస్తే దాన్ని మీరు ఓకే అనండి చాలు, అంతే. మీకు అర్థమైంది అనుకుంటాను నేను. ఈ పాటలో ఇద్దరు దేవుళ్ళు ఉన్నారా లేదా? గట్టిగా చెప్పాలా? ఉన్నారు. ఓకే, ఆ పాట వదిలేదు. ఇందాక మనం చూసిన వచనాల్లో ప్రభువులు ఎంతమంది? మనకే ఒకడే ప్రభు ఉన్నాడు. ఇంకో పాట చూపిస్తాను మీకు. కీర్తనల గ్రంథము 110వ పాట. 110వ పాట దావీదు రాశాడట. ఆ పాట, ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు, నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయి వరకు నా కుడిపార్శ్వమున కూర్చుని ఉండుము అని ఈ ప్రభు ఆ ప్రభుతో చెప్పాడట. ఎంతమంది ప్రభువులు ఉన్నారు? గట్టి చెప్పండి. ఇద్దరు. ఇందాక ఎంతమంది అన్నారు? ఎందుకన్నారు? అక్కడ ఒకటని ఉంది కాబట్టి. ఇప్పుడు 2 అని ఎందుకు అన్నారు? 2 అని అంటే ఇష్టం వచ్చినట్టు రాసిపోతే ఇష్టం వచ్చినట్టు నమ్ముకుని పోతారా? మరి ఏం చేస్తాం? అంతే కదా. మరి ఏం చేస్తాం? మనం దీన్ని నమ్ముతున్నప్పుడు ఇది ఏం చెప్తే మనం దాన్ని నమ్మాలి. కొత్త నిబంధనలో సుమారు 700 సార్లు ప్రభు అనే మాట ఉంది. అందులో 150 సార్లు తండ్రిని ప్రభు అంది, మిగతాది క్రీస్తుని ప్రభు అనే సందర్భాలు ఉంటాయి. నేను ఒకసారి 2 సార్లు చెప్పట్లే, 150 సార్లు, 150 పైచిలుకు సార్లు కొత్త నిబంధనలో ఇద్దరి ప్రభువుల గురించి రాయబడింది. మత్తయి 4వ అధ్యాయంలో ఏమంటాడు? నీ ప్రభు అయిన నీ దేవుణ్ణి మాత్రమే అంటాడు. ప్రభువుని గురించిన విషయంలో మండుచున్న పొదలో ప్రభు ఏమని సెలవిచ్చాడంటే అంటాడు, ప్రభు పాత నిబంధన ఎత్తినప్పుడల్లా ప్రభు, కొత్త నిబంధనలో క్రీస్తు గురించి చెప్పినప్పుడల్లా ప్రభు. ఇప్పుడు ఎంతమంది ప్రభువులు ఉన్నారు? కొత్త నిబంధనలోనే ఇద్దరు ప్రభువులు ఉన్నారని చాలాసార్లు. ఇప్పుడు నువ్వేమంటావు? ఈ కీర్తనలు వచ్చిన యేసు ప్రభు గురించి గ్యారంటీ ఏంటని నేను అనడానికి లేదు. ఎందుకంటే మత్తయి సువార్తలో, మార్కు సువార్తలో, లూకా సువార్తలో యేసుక్రీస్తు వచనం ఎత్తి క్రీస్తుని గురించి మీరు ఏమనుకుంటున్నారు? అతను దావీదు కుమారుడు అయితే దావీదు అతన్ని ప్రభు అని ఎందుకన్నాడు అని ఈ వచనం ఎత్తే ప్రభు నా ప్రభుతో అని మత్తయి సువార్తలో, మార్కు సువార్తలో, లూకా సువార్తలో, అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయంలో కూడా ఈ మాటను వాడేశారు యేసు ప్రభుకి. కాబట్టి మనకు ఎంతమంది ప్రభువులు ఉన్నారు చెప్పండి? ఇద్దరు ప్రభువులు ఉన్నారు. సరే, ఆ విషయం కూడా పక్కనట్టేద్దామండి. ఇంక ఇవన్నీ అలా స్టోర్ చేసుకోండి, నేను చెప్తాను, వదిలేను మిమ్మల్ని మధ్యలో. ఇందాక మనం చదివినప్పుడు ఆత్మ ఎంతమంది ఉన్నాయండి? ఆత్మలో ఒక్కడే ఆత్మ, మనకు ఒక్కడే ఆత్మ. రైట్. ఆత్మ ఎవరు? పరిశుద్ధాత్ముడు. అసలు పరిశుద్ధాత్మ గురించి మనకున్న వాగ్దానం ఏంటో తెలుసా? పరిశుద్ధాత్మ మనకు అనుగ్రహించబడుతుంది అని వాగ్దానం ఎక్కడుందో మీకు ఐడియా ఉందా? పాత నిబంధనలో యోవేలు 2వ అధ్యాయం ఒకసారి తీసేయండి. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 28వ వచనం. తరువాత నేను సర్వజనుల మీద ఏముందండి అక్కడ? పరిశుద్ధాత్మను గుమ్మరిస్తానని ఉందా? ఏమనుంది? అండర్లైన్ చేసుకోండి. ఎవరాత్మ? నా ఆత్మ. అది ఎవరాత్మ? దేవుని ఆత్మ, యెహోవా ఆత్మ.
యెహోవా ఆత్మ కుమ్మరించబడతారట. ఆగిపోద్దు. 29 వచనం, ఆ దినముల్లో నేను పనివారి మీదను పనికత్తెల మీదను నా ఆత్మను కుమ్మరింతును. దేవుని స్తోత్రం. ఏ ఆత్మట? యెహోవా ఆత్మ కుమ్మరించబడద్దట. ఈసారి ఆగొద్దు. ఎందుకు అలా రాసి ఉంటాడు ఒకసారి. మరి ఇంకా ఏమైనా ఉందో చూద్దాం. యెషయా గ్రంథం 44 అధ్యాయం. యెషయా గ్రంథం 44 అధ్యాయం 3వ వచనం, నేను దప్పిక గలవారి మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహజలాన్ని కుమ్మరించదను, నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించదను. అండర్లైన్ చేసుకోండి. మనకున్న ప్రామిస్ ఏంటంటే యెహోవా ఆత్మ మనం పొందుకుంటాం. దేవుని ఆత్మను మనం పొందుకుంటాం. మనకున్న వాగ్దానం అది. ఇంకా వెళ్ళిపోదాం. యెషయా గ్రంథం 59 అధ్యాయం 21 వచనం, నేను వారితో చేయు నిబంధన ఇది. అబ్బా, ఎంత క్లియర్గా మాట్లాడాడో. నీ మీదనున్న నా ఆత్మయు, నేను నీ నోట నుంచి వచ్చిన మాటలు, నీ నోటి నుండి, నీ పిల్లల నోటి నుండి, నీ పిల్లల పిల్లల నోటి నుండి ఈ కాలం మొదలుకొని ఎల్లప్పుడూ తొలగిపోవని యెహోవా సెలవిచ్చుచున్నాడు. మన మీద ఏ ఆత్మ ఉంటుందట? నీ మీద నా ఆత్మని యెహోవా సెలవిచ్చుచున్నాడు. అంటే మన మీద ఏ ఆత్మ వస్తుంది? యెహోవా ఆత్మ. గట్టిగా చెప్పండి, ఆత్మ. యెహోవా ఆత్మ. అది మన ప్రామిస్, మనకున్న వాగ్దానం అది. యెహెజ్కేలు గ్రంథం 36 అధ్యాయం. ఇదేంటంటే కొత్త నిబంధన సంఘం గురించి చాలా స్పెషల్గా అక్కడ మాట్లాడుతూ వస్తాడు. మీరు నన్ను ఇలా చేశారు, నా నామానికి అవమానం తెచ్చారు అని చెబుతూ, అయితే నేను కొత్త కార్యం చేస్తాను, నూతన మనసు పుట్టిస్తానని చెప్తూ 36 అధ్యాయం 27 వచనం, నా ఆత్మను మీ అందుంచి నా కట్టడలను అనుసరించు వారుగాను, నా విధులను గైకొను వారుగాను మిమ్మల్ని చేసేదను. హల్లెలూయా. 37 అధ్యాయం 14 వచనం, నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందురు, మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మ మీలో ఉంచి మీ దేశంలో మిమ్మల్ని నివసింపజేసేదను. గట్టిగా స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. 36 అధ్యాయం 37 అధ్యాయం 39 అధ్యాయం 29 వచనం. అక్కడేం చెప్పాడు చూసారా? 39 23 వచనం, నేను యెహోవానై ఉన్నానని అన్యజనులు అనేకులు తెలుసుకున్నట్లు నేను ఘనత వహించి నన్ను పరిశుద్ధపరుచుకుని 29 అప్పుడు ఇశ్రాయేలీల మీద నేను నా ఆత్మను కుమ్మరించెదను గనుక నేను వారికి పరాన్ముఖుడనై ఉండక, అంటే వేరొక మనిషిగా ఉండను, సంతోడిగా అయిపోతాను. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. గట్టిగా స్తోత్రం చెప్దాం. ఈ వచనాలన్నీ మనకేం చెప్తుందండి? మనం ఏ ఆత్మను పొందుకుంటాం? గట్టిగా చెప్పండి. యెహోవా ఆత్మను పొందుకుంటామని దేవుడు ప్రవచించాడు. మరి ఏ ఆత్మను పొందుకున్నాం? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16 వచనం, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియో మీరు ఎరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వాణ్ణి పాడు చేయను. దేవుని ఆలయం పరిశుద్ధమై ఉన్నది. హల్లెలూయా. మనం ఏ ఆత్మను పొందుకున్నామండి? దేవుని ఆత్మను. అందుకే మనం ఏమయ్యామో తెలుసా? దేవాలయం అయ్యాం. లేదా నువ్వు పరిశుద్ధాత్మ అనే వేరొక ఆత్మను కనుక పొందుకున్నావు అనుకో, పరిశుద్ధాత్మ అనేది వేరొక ఆత్మ అనుకో, నువ్వు పరిశుద్ధాత్మాలయం అవుతావు, లేదా క్రీస్తుకు సంబంధించిన క్రీస్తాలయం అవుతావు. కానీ ఏమయ్యాం మనం? దేవుని ఆలయం అయ్యాం. ఎందుకు దేవుని ఆలయం అయ్యాం? దేవుని ఆత్మకు మనం నిలయమైతిమి కనుక. అయితే ప్రవచనం మనలో నెరవేరిందంటే ఎస్, నెరవేరింది. పాత నిబంధన గ్రంథంలో దేవుని ఆత్మను మనం పొందుకుంటామని రాయబడింది. ఆ పొందుకుంటామని చెప్పినట్లుగానే మనం దేవుని ఆత్మను పొందుకున్నాం. హల్లెలూయా.
అయితే పరిశుద్ధాత్మ ఎవరు మరి? ఇప్పుడు ఇంకో క్వశ్చన్ వచ్చింది కదా, దేవుని ఆత్మ పొందుకున్నాం, మరి మరి పరిశుద్ధాత్మ ఎవరు? ఒకసారి యెషయా గ్రంథం 42 అండి. యెషయా గ్రంథం 42. అధ్యాయంలో ఇదిగో ప్రారంభం నుంచి, నేను ఆదుకొను నా సేవకుడు, నేను ఏర్పరచుకొని వాడు నా ప్రాణమునకు ప్రియుడు, అతని యందు అండర్లైన్ చేసండి, నా ఆత్మను ఉంచి ఉన్నాను అన్నాడండి. ఎవరి గురించిది చెప్పాలి అండ్ నువ్వు అంటే అయిపోద్దా యేసుక్రీస్తు గురించి అని అంటారు వాళ్ళు. అంటే మీరు యేసుప్రభు గురించి అని చెప్పేస్తే అయిపోద్దా అంటే అయిపోద్ది. మత్తయి సువార్త 12వ అధ్యాయం 18వ వచనం, 16 నుంచి చదువుతాను. ఆయన వారందరినీ స్వస్థపరిచి తను ప్రసిద్ధి చేయవద్దని వారికి ఆజ్ఞాపించాను. ప్రవక్త అయిన యెషయా ద్వారా ఇందాక మనం చదివింది నెరవేరినట్లు ఇలా జరిగిందంట. ఏంటంటే, ఇదిగో ఈయన నా సేవకుడు, ఈయన నేను ఏర్పరచుకుంటుని, ఈయన నా ప్రాణమునకు ఇష్టుడైన నా ప్రియుడు, ఈయన మీద నా ఆత్మను ఉంచెదను. హల్లెలూయా. ఇప్పుడు యేసు ప్రభు మీద ఉంచిన ఆత్మ ఏంటండి? దేవుని ఆత్మ, యెహోవా ఆత్మ. ఇప్పుడు ఎప్పుడు వచ్చింది యేసుప్రభుకి? యేసుప్రభు ఎప్పుడు పొందుకున్నాడు పరిశుద్ధాత్మని? బాప్తిజం తీసుకున్నప్పుడు, అందులోంచి బయటకు వచ్చేటప్పుడు దేవుని ఆత్మ పావుర రూపంలో అన్నాడా, యెహోవా ఆత్మ పావుర రూపంలో అని రాయబడిందా, పరిశుద్ధాత్మ పావుర రూపంలో అని రాయబడిందా? పరిశుద్ధాత్మ పావుర రూపములో ఆయన మీదకు దిగెను. దేవునికి స్తోత్రం. అంటే ఇప్పుడు ఒక చిన్న క్లారిటీ వచ్చింది. ఏంటంటే, పరిశుద్ధాత్మన్నా దేవుని ఆత్మన్నా ఒకటే. అలా ఒకటి కాకపోతే మనకి ఎన్ని ఆత్మలు ఉన్నట్టు? 2, యెహోవా ఆత్మ, పరిశుద్ధాత్మ. మరి ఇందాక మనం ఏం చదివామో, మనకి ఎన్ని ఆత్మలు? ఒకటే ఆత్మ. కన్ఫర్మ్ అయిపోయింది కదా, క్లియర్ అయిపోయింది కదా. జెంట్స్కి ఒక చిన్న మాట చెప్తాను. ఆడవాళ్ళు జడేసుకునేటప్పుడు, ఇంట్లో ఆవిళ్ళు టక్ టక్ మన జడేసుకునేటప్పుడు ఎలాగేసిందిరా అనిపిస్తుంది. టకమని వేసుకుని వచ్చేస్తారు. ఈ సొట్టబడిపోయినాడు 3 పాయలు తీసారు, 2 పాయలే కనపడుతున్నాయిట్రా అనిపిస్తుంది. అలాంటిది వచ్చిన మీకు చూపిస్తాను ఇప్పుడు మీ అందరికి కూడా. రోమాపత్రిక 8వ అధ్యాయం 9వ వచనం, దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల, అమ్మయ్య ఇంకోసారి ఉందరో మనం పొందుకున్న దేవుని ఆత్మని అండర్లైన్ చేసుకోండి. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారు కాదు. ఎవడైనా క్రీస్తు ఆత్మ లేనివాడైతే ఆగిపోండి. ఏ ఆత్మ వచ్చింది ఇక్కడ? ఇదేంటిది? క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన కాడు. పోనీ క్రీస్తు మీలోనున్న ఎడల మీ శరీరం పాప విషయమై మృతమైంది, కానీ మీ ఆత్మ నీతి విషయమై జీవం కలిగి ఉంది. బాగానే ఉందండి. ఓన్లీ చిన్న డౌట్ కొట్టింది అనుకుందాం, కంటిన్యూ చేయండి. మృతుల్లో నుండి యేసుని లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల, మృతుల్లో నుండి క్రీస్తుని లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరమును కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయును అని. అంటే ఏం చెప్తున్నాడంటే, మీరు దేవుని ఆత్మ పొందుకున్నారు, మీలో దేవుని ఆత్మ నివసించాలన్నాడు. ఓకే. అంతలో ఏమన్నాడు? మీరు క్రీస్తు ఆత్మ లేకపోతే ఆయన వాడు కాదన్నాడు. పోనీ 2 ఆత్మలు ఉన్నాయనుకుందాం. ఇప్పుడు ఏం చెప్తున్నాడో తెలుసా? 2 ఆత్మలు లేవు, ఒకటే ఆత్మను అనుకోవాలంటే యేసుక్రీస్తుని లేపిన యేసుక్రీస్తు ఆత్మ, యేసుని లేపిన ఆత్మ 2 ఒకటే అయితే, 2 ఆత్మలు ఒకటే అయితే యేసును లేపిన ఆత్మ ఎవరిదంట? యేసుదే. యేసుని లేపిన ఆత్మ యేసుదే. అయితే 2 ఒకటి కాదు, వేరుగా అంటే ఇందాక నువ్వేమన్నావు? మనకు ఆత్మ ఒక్కడే. ఆత్మ ఒకడే అయితే ఇప్పుడు ఎలా సెట్ అవుద్ది? దీన్ని ఎలా సాల్వ్ చేద్దాం? ఆత్మ ఒక్కడే అంటే
కుదరట్లేదు. ఇక్కడ రెండు ఆత్మలు ఉన్నాయి. ఈ రెండు ఆత్మలు ఒక ఆత్మే అంటే యేసును కూడా యేసు ఆత్మ లేపిందని పోలే, దేవుని ఆత్మకే ఆ బలం ఉందని అనుకుంది. అయితే దీనికి ఎందుకు ఇలా ఉంది? మనకి ఎన్ని ఆత్మలు ఉన్నాయి? నేను చాలా క్లియర్గా మీకు దేవుని ఆత్మ గురించి చూపించాను, పరిశుద్ధాత్మ గురించి చూపించాను, క్రీస్తు ఆత్మ గురించి చూపించాను. ఇంకా మీకు చూపిస్తాను. అపోస్తలుల కార్యాలు 16వ అధ్యాయం 6వ వచనం. ఆసియాలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచింది. ఆపేయండి అక్కడ. ఆసియాలో చెప్పొద్దని వాళ్ళని ఆటంకపరిచింది ఎవరండి? పరిశుద్ధాత్మ. కంటిన్యూ చేయండి. వారు పృగియా గలతీ ప్రదేశాల ద్వారా వెళ్ళిరి, ముసియా దగ్గరికి వచ్చి బితూనియాకు వెళ్ళుటకు ప్రయత్నం చేసిరు, కానీ యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనివ్వలేదు. వీళ్ళని ఆపిన ఆత్మ ఎవరు చెప్పండి? పరిశుద్ధాత్మ ఆపుతున్నాడా వీళ్ళని? యేసు ఆత్మ ఆపుతున్నాడా? పరిశుద్ధాత్మ గైడ్ చేస్తున్నాడా? యేసు ఆత్మ గైడ్ చేస్తున్నాడా? మనలో నివసించాల్సింది పరిశుద్ధాత్మ, యేసు ఆత్మ, దేవుని ఆత్మ, క్రీస్తు ఆత్మ. అసలు ఏంటి దీనికి పరిస్థితి? నేను ఇవన్నీ మీకు ఎందుకు చూపిస్తున్నానంటే, ఒక ఖురాన్ చదివినోడు ఖురాన్ ఉద్దేశంతో బైబిల్ని చూస్తే మీకు ముగ్గురు దేవుళ్ళ అంటాడు. ఒక ఎంతమంది పడితే అంతమంది దేవుళ్ళు అని అనుకున్నవాడు మన బైబిల్ని చదివితే దేవుళ్ళ గురించి క్వశ్చన్ వేయడు, కానీ మనల్ని ఏదో విధంగా మన మీద బురద వేయడానికి ప్రయత్నిస్తాడు. ఎందుకంటే చాలామంది దేవుళ్ళని నమ్ముతా. ఏదో ఒక సిద్ధాంతం అనే కళ్ళజోడు పెట్టుకుని బైబిల్ చదివేవాడికి యేసు దేవుడు కాదు అనిపిస్తుంది. ఇప్పుడు ఒక చర్చ్ ఆఫ్ క్రైస్తవుల దగ్గరికి వెళ్ళాం అనుకోండి, దేవుడి గురించి చెప్పండి అంటే ఏమంటాడు తెలుసా? తండ్రి మనకు దేవుడు అంటాడు. మరి యేసుక్రీస్తు దేవుని కుమారుడు. యేసుక్రీస్తు దేవుడు కాదా అని అడిగామంటే ఏమంటాడో తెలుసా? అదిరిపోద్ది సమాధానం. యేసుక్రీస్తు దేవుడు కాదని మేము అన్నామా? యేసుక్రీస్తు దేవుడు కుమారుడు అంతే. దేవుడా కాదంటే దేవుడు కాదని మేము అన్నామా? యేసుప్రభు దేవుడు కుమారుడు అంతే. అంటే దేవుడు కాదని అంటే మనం ఏమన్నా వచనాలు చూపిస్తామనా? లేదంటే వీళ్ళని క్రీస్తు విరోధులుగా బాబు లెక్కేసేస్తామనా? లేదా వీళ్ళది దుర్బోధన తెలిసిపోద్దనా? వీళ్ళు దొంగ బోధకులని తెలిసిపోద్దనా? దొంగ శాఖ అని తెలిసిపోద్దనా? ఏంటి వీళ్ళ బాధ? యేసుప్రభు దేవుడా అంటే దేవుని కుమారుడు అంటాడు. దేవుడా అంటే అవునా కాదా చెప్పాలి. దేవుడు అంటే అవునా కాదా చెప్పాలి. దేవుని కుమారుడు అంటాడు. అయితే దేవుడు కాదంటే దేవుడు కాదని మేము అన్నామా అంటాడు. ఇది ఇన్ని రకాల కన్ఫ్యూజన్స్ మనకి ఎందుకు ఉన్నాయి? అసలు బైబిల్ ప్రకారం దేవుళ్ళా దేవుడా? దేవుళ్ళా దేవుడా? దేవుళ్ళా దేవుడా? బైబిల్ ఎంత గొప్పదంటే సరిగ్గా అర్థం చేసుకుంటే ఆది కాండం బైబిల్ని నువ్వు మొదలెట్టగానే దేవుడు ఏమై ఉన్నాడో అక్కడ రాశాడు. ఆది కాండం 1వ అధ్యాయం. ఆది యందు దేవుడు భూమి ఆకాశాలని సృజించాను. ఆగండి అక్కడ. ఏముంది దీంట్లో? ఆది యందు దేవుడు భూమి ఆకాశాన్ని సృజించాడు. హెబ్రీ బైబిల్లో ఏముంటుందో తెలుసా? ఆది యందు ఎలోహిం భూమి ఆకాశాన్ని సృష్టించాడు. ఎలోహిం అంటే అర్థం ఏంటో తెలుసా? దేవుళ్ళు. ఎలోహిం అంటే అర్థం ఏంటి చెప్పండి? దేవుళ్ళు. ఎలోహా అంటే దేవుడు. ఎలో అరమిక్లో ఎలో అంటే దేవుడు, హెబ్రీలో ఎలోహా అంటే దేవుడు, ఎలోహిం అంటే దేవుళ్ళు. దేవుళ్ళు. బైబిల్ని నువ్వు స్టార్ట్ చేసేటప్పుడే దేవుడు మనకు క్లారిటీ ఇచ్చాడు. నేను దేవుళ్ళను, స్తోత్రం చెప్దాం. ఆ క్లారిటీ మనకు లేనందుకు మనకు ఒకటి దేవుడు ఉన్నాడు, ఈయన దేవుడే. మరి ఇద్దరు దేవుళ్ళలాగా ఉన్నారు కాబట్టి ఇద్దరిని కలిపి ఒక దేవుడు అనేసాం. ఈలో పరిశుద్ధాత్ముడు దేవుని ఆత్మ ఉంది కాబట్టి మళ్ళీ మూడోడు వచ్చాడు. ఏం చేద్దాం? ఇతను కూడా దేవుడే. మరి ముగ్గురు అయిపోతున్నారు కదా, ఇతను కూడా కలిపేద్దాం ఒకటి. ఎందుకురా ఇన్ని మాటలు వేయడం? ఆది కాండం 1వ అధ్యాయం 1వ వచనం ఏం చెప్తుందంటే, నీవు నేను నమ్ముకుంటున్న వాడు దేవుడు కాదు, దేవుళ్ళు. దేవునికి స్తోత్రం. మరి ఒకటే దేవుడు అని ఎందుకు ఉంది? అలా అడగొద్దా? ఒకటే దేవుడు అని ఎందుకు ఉండాలి? అప్పుడు అలా ఉండకూడదు కదా. దేవుళ్ళు అయితే దేవుళ్ళు అని ఉండాలి, మొత్తం అంతా ఆ దేవుడు ఈ దేవుడు అని ఉండాలి. ఒకడే దేవుడు అనే స్టేట్మెంట్ ఇవ్వకూడదు. ఎందుకు ఒకడే దేవుడు అనే స్టేట్మెంట్ ఉంది? ఒకడే దేవుడు అనే స్టేట్మెంట్ ఉన్నా
ఎందుకు ఇలా యేసు దేవుడని పరిశుద్ధాత్ముడు దేవుడని వచనాలు మనకి కనపడుతున్నాయి. ఇప్పుడు ఇదంతటిని పక్కనెట్టండి, నేను ఇంకో దగ్గరికి మీకు తీసుకెళ్తాను. తర్వాత దీని దగ్గరికి వద్దాం. నేను క్లారిటీ ఇవ్వకుండా మిమ్మల్ని పంపిస్తాను. ఎందుకంటే అంతా చచ్చి తీసుకున్నది ఒక మాట, అది కూడా చెప్పలేకపోతే ఈరోజు నేను ఎందుకు, నాకు ఒక మాట కదా తీసుకున్నాను ఆ వచనంలో. కాబట్టి నేను క్లియర్ చేస్తాను. దాన్ని అలా పక్కనెట్టి మర్చిపోండి కాసేపు, మళ్ళీ దాన్ని రివైండ్ చేసుకుంది. ఇప్పుడు దేవుని ఆత్మ పరిశుద్ధాత్మ ఒకడే, సరే పక్కనెట్టు. మనం చదివిన వచనంలో ఏముంది? బైబిల్ చూడకుండా చెప్పేచ్చా వచనం ఏంటి? దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాడిని. అద్వితీయ కుమారుడు అంటే ఒకడే కొడుకు, అవునా కాదా? ఒకడే కొడుకు, ఇంకా రెండో కొడుకు అంటానికే అస్సలు అవకాశమే లేదు. ఒక్కడే కొడుకు, అంతే కదా. గలతీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం, మరియు మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయాల్లోకి పంపెను. ఏం పంపాడట మన హృదయాల్లోకి? కుమారుని ఆత్మ. ఏం పంపించాడు చెప్పండి? కుమారుని ఆత్మ. అంటే ఆత్మ రూపంలో ఇంకో కుమారుడు ఉన్నాడు. అంటే దేవుడికి ఎంతమంది పిల్లలు చెప్పండి? వెంటనే చెప్పండి. కూడా ఇద్దరు. అంటే ఇంక మనకు సిగ్గొద్ది. ఈరోజు ఏది చదివితే దాన్ని ఒప్పేసుకుందాం. ఇంక ముందు దాని గురించి తర్వాత దాని గురించి ఆలోచించద్దు. ఉంది అక్కడ. దేవుడికి ఎంతమంది పిల్లలు? ఇద్దరు. అందుకనే వైజాగ్లో తొడల కొట్టే బ్యాచ్ సంబంధించిన ప్రిన్సిపల్ దేవుడి గురించి చెప్తూ, అది చిన్న ఫ్యామిలీ అంట. చిన్న ఫ్యామిలీ, తండ్రి, ఇద్దరు పిల్లలు. పెద్దోడి పేరేమో యేసుక్రీస్తు, రెండో వాడి పేరేమో పరిశుద్ధాత్ముడు. అయితే యేసుక్రీస్తు డ్యూటీ అయిపోయేటప్పుడు తండ్రి అన్నాడట, అన్నయ్య వచ్చేస్తున్నాడు, అన్నయ్య రాగానే నువ్వు వెళ్ళాలని చెప్పాడంట. అందుకనే అన్నయ్య యేసుప్రభు ఆరోహణం అయిపోయిన తర్వాత తమ్ముడు ఎవరో పరిశుద్ధాత్ముడు వచ్చాడంట. ఇందాక నుంచి చదివింది ఏంటండి? యెహోవా ఆత్మ కదా వచ్చిందంట. మళ్ళీ కొడుకు ఆత్మ పంపడం ఏంటి? ఇంకో కొడుకు ఉన్నాడా? నువ్వు ఆ లాజిక్ తీయాలి ఇప్పుడు. ఇంకో కొడుకు లేడంటే ఒక్క కొడుకే ఉన్నది కదా, ఆ కొడుకు ఆత్మ పంపేశాడు అందాం. బాగుంది కదా ఇప్పుడు? సరే, ఇప్పుడు మనం పొందుకున్న కొడుకు ఆత్మ తండ్రి ఆత్మ చెప్పండి? తండ్రి ఆత్మ. మరి కొడుకు ఆత్మ ఉంది కదా. ఆత్మనే ఇంకో కొడుకు ఉన్నాడా? లేదా ఒక్క కొడుకు యొక్క ఆత్మనే పంపించేస్తే అతని బాడీ ఏమైంది అక్కడ? యేసుప్రభు ఆత్మను పంపిస్తే ఇంకో చిన్నది కాదు పెద్దది కాదు, ఒక సమస్య ఉంది అక్కడ. ఏంటంటే ప్రభు మేడగది మీద శిష్యులను కూర్చోబెట్టి మాట్లాడతా, నేను వెళ్ళిన తర్వాత వేరొక ఆదరణకర్త, నువ్వు గబుక్కుని కొడుకు ఆత్మ పంపేసావంటావని యేసుప్రభు ఏమన్నా తెలుసా? వేరొక ఆదరణకర్త అన్నాడు. అయితే ఈ కొడుకు ఆ కొడుకు ఒకడు కాదు. అయితే ఇద్దరు కొడుకులు ఉంటే అద్వితీయ కుమారుడు ఎందుకు అవుతాడా? అవడం. ఏం చేద్దాం అంటే ఆమెను చెప్పేసి ఇంటికి పోదాం, తలనొప్పి వచ్చేస్తుంది. ఏంటి దీనికి పరిష్కారం ఏంటంటే, మనకి ఒక్క ఆత్మ ఉన్నాడు, అందులో ఏం డౌట్ లేదు. మనం పొందుకున్నది దేవుని ఆత్మే. కానీ దేవుని ఆత్మ మనలోకి వచ్చి దేవుణ్ణి ఏమంటదంట? తండ్రి అంటదంట. తండ్రి ఆత్మను పొందుకుంటే ఈ ఆత్మ ఏమని మొరపెడతాడట? తండ్రికి తండ్రి అని మొరపెడతాడట. అందువల్ల అదొక సమస్య. ఏంటిదంతా ఎందుకు అంటే, ఒక్క మాట నేను మీకు చెప్తాను. అసలు కుమారుడు అంటే ఏంటి? నేను ఒక బిడ్డను నాలోంచి కంటే నాకు అతను కుమారుడు అవుతాడు. చుట్టాలు పట్టాలు పిల్లలు మేనలుడో ఏదో పేర్లు, లేదా పెదనాన్నగారు అబ్బాయి, చిన్నాన్నగారు అబ్బాయి, లేదా అన్నయ్య గారి కొడుకు, ఆడు నన్ను బాబాయ్ అంటాడు. నేను నాలో నుండి ఒక వ్యక్తిని కన్నప్పుడు అతను నా కొడుకు అవుతాడు. కుమారుడు అనే మాట చెప్తున్నాను. బైబిల్ కుమారుడు అనే మాటని ఎలా వాడుతుందంటే, నాలోంచి ఒక వ్యక్తి వచ్చినప్పుడు నాకు కుమారుడు. ఇప్పుడు దేవుడు ఏం చేశాడు?
యోహాను సువార్త 1:18 మనకు తెలుసు. దాని అసలు తర్జుమా ఏంటి? తీయండి ఒకసారి. యోహాను సువార్త 1:18 ఎవడును ఎప్పుడైనను దేవుణ్ణి చూడలేదు, తండ్రి రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచను. ఫుట్ నోట్లో ఏమనుంది? అద్వితీయ దేవుడే అని సారాంశము. దాని యొక్క గ్రీక్ తర్జుమాలో క్లియర్గా యోహాను సువార్త 1:18 క్లియర్గా ఏమని ఉంటుందంటే అద్వితీయ దేవుడు. దేవుణ్ణి ఎవరు ఎప్పుడు చూడలేదట. నా వైపు చూడండి అమ్మా, చదివిన ఫుట్ నోట్లో ఏముంది? అద్వితీయ దేవుడే సారాంశం ఉంది, ఇంక అందులో డౌట్ లేదు. దాన్ని ఒరిజినల్ తర్జుమా నేను చూపించాను మీకు ఒకసారి క్లియర్గా అద్వితీయ దేవుడు అని ఉంది అక్కడ. దేవుణ్ణి ఎవరు ఎప్పుడు చూడలేదు. దేవునిలో నుండి అద్వితీయ దేవుడే మన కొరకు వచ్చి దేవుణ్ణి బయలుపరిచాడు. దేవునికి స్తోత్రం. దేవుడు తనలో నుండి ఒక దేవుణ్ణి, అంటే దేవుడు తనలో నుండి ఒకరిని ఉద్భవింపజేశాడు. కొత్త వ్యక్తిని ఉద్భవింపజేయలేదు. సమీపింపరాని తేజస్సులో ఉన్నాడు కాబట్టి శరీరంతో కనబడేలాగా ఒక వ్యక్తిని ఉద్భవింపజేశాడు. నాలోంచి ఒకడు వస్తే నాకు కుమారుడు ఎలా అయ్యాడో, దేవుడే శరీర రూపంతో ఉద్భవించినప్పుడు కుమారుడు అని పిలవబడ్డాడు. అంతే తప్ప కుమారుడు అంటే కన్నవాడు కాదు. నాలోంచి ఒక వ్యక్తి వస్తే కుమారుడు అయ్యాడు. మానవుడు కంటాడు. దేవునిలోంచి ఒక రూపము లేదా ఒక వ్యక్తి ఉద్భవించాలన్నప్పుడు దేవుడు కనక్కర్లేదు. ఆయనలోంచి ఒకడు వచ్చాడు. వచ్చినోడు ఎవరు? ఆ అద్వితీయ దేవుడే. సమీపింపరాని తేజస్సులో ఉన్న దేవుడు ఎలాంటి వాడో మనుషులకి బయలుపరచడానికి శరీరముతో ఉద్భవించాడు. ఆ ఉద్భవించడాన్ని కుమారుడు అని పలికాం. అది ఒక పద్ధతి, దాన్ని పలికే ఒక పదం అంతే తప్ప తండ్రి వేరు కుమారుడు వేరు కాదు. తండ్రి రొమ్మున ఉన్నవాడు అంటే తండ్రిలో ఉన్నవాడు, అంటే తండ్రిలో నుండే ఒక శరీరంతో కలిగి అతను బయటకు వచ్చాడు. ఇప్పుడు దేవుళ్ళు ఎంతమంది మనకి? ఒకడేనా? ఆ ఒకడు ఎక్కడున్నాడు? పరలోకంలో ఉన్నాడు. ఆ ఒకడు ఇంకోలాగా ఎలాగొచ్చాడు? కుమారునిగా ఈ లోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. దేవుళ్ళు ఇద్దరయ్యారు ఇప్పుడు, కానీ ఆ ఇద్దరు కూడా ఒకడే. దేవుళ్ళు ఇద్దరయ్యారు కానీ ఆ ఇద్దరు కూడా ఒక్కడే. అందుకే ఇలా రాయబడుతుంది. ఏలయనగా మనకి కుమారుడు అనుగ్రహించబడును, ఓకే. మనకి శిశువు పుట్టెను, ఓకే. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, తర్వాత నిత్యుడగు తండ్రి. కుమారుడు తండ్రిలాగయ్యాడు. బలవంతుడైన దేవుడు కుమారుడు ఎలాగయ్యాడు? కుమారుడు అంటే దేవుడు సరే కనీసంలే అనేది కాదు. దేవుడే మరొక రూపములో తనలో నుంచి ఉద్భవించాల్సి వచ్చింది కాబట్టి కుమారుడనే పదజాలం వాడారు. తనలో నుండే తాను మరొక రూపంలో ఉద్భవించాల్సి వచ్చింది కాబట్టి కుమారుడు అనే రూపం వాడారు. అందుకే హెబ్రీ పత్రిక 7వ అధ్యాయంలో ఇలా రాయబడింది. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 3వ వచనం మధ్యలోంచి, అతని పేరుకు మొదట నీతికి రాజనియు తరువాత సమాధానపు రాజనియు అర్థం ఇచ్చాడు. షాలేము రాజు అని అర్థం. అతడు అండర్లైన్ చేసుకోండి, ఏముందండి అక్కడ? తండ్రి లేనివాడు, తల్లి లేనివాడు, వంశావళి లేనివాడు, ఆది లేనివాడు, అంతము లేనివాడై ఉండి దేవుని కుమారుణ్ణి పోలి ఉన్నాడు. హల్లెలూయా. దేవుని కుమారుని పోలి ఉన్నాడంటే అర్థం ఏంటి? బైబిల్ భాష తెలుసా నీకు? బైబిల్ భాష ఎలా ఉంటుందంటే, దానియేలు దర్శనం చూస్తున్నాడు, మనుష్య కుమారుని పోలిన ఒకరిని చూచితిని అంటే అతను మనుష్య కుమారుడు కాదా? చెప్పండి. మనుష్య కుమారుని పోలినవాడు అంటే ఇంకొకడు కాదు, మనుష్య కుమారుడు. ఎందుకంటే దేవుణ్ణి పోలినవాడు ఎవడో లేడు. యేషూరును నిన్ను పోలినవాడు ఎవడో లేడు. హల్లెలూయా.
పోలిన వాడని చెప్పడం ఏంటంటే అదొక టెర్మినాలజీ, అదొక పదజాలం. అందుకే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో నేను నాతో మాట్లాడుచున్నవాడు ఎవరని వెనుకుతారుగా మనుష్య కుమారుని పోలినవాడు. పోలినవాడా? మనిషి కుమారుడు కాదా? కనబడినాడు మనిషి కుమారుడు కాదా? కానీ ఏమని రాయబడింది? పోలినవాడు. ఇక్కడ దేవుని కుమారుని పోలినవాడంటే ఎవరి గురించి చెప్పబడుతుంది? ఇది దేవుని కుమారుని గురించి చెప్పబడుతుంది. దేవుని కుమారుడికి ఎవరెవరు లేరట? చెప్పండి గట్టిగా. తండ్రి లేనప్పుడు కుమారుడు ఎలాగయ్యాడు? తండ్రి లేనప్పుడు కుమారుడు ఎలా అయ్యాడంటే దేవుడే మరొక రూపంలో ఉద్భవించడాన్ని కుమారుడని పలికాడు. ఎప్పటి నుంచి ఉన్నావయ్య అంటే నాకు ఆది లేదు, రూపాలు మారినాయి కానీ ఆది లేదు ఆయనకి. దేవునికి స్తోత్రం. రూపాలు మారినాయి. ఇప్పుడు కుమారుని ఆత్మని ఎందుకు వచ్చిందో మీకు అర్థం అవ్వాలి. ఎందుకు వచ్చిందో తెలుసా? దేవుడు మనుషులలో ఉండడానికి పరిశుద్ధాత్మగా ఉద్భవించాడు. ఆ ఉద్భవించిన మాటను ఏమని పలికారు? కుమారుని ఆత్మ. పరిశుద్ధాత్మగా ఉద్భవించాడు. మీకు ఒక స్పష్టత కోసం ఒక వచనం చూపిస్తాను మీకు. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనం చదువుతాను చూడండి. యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. ఆపండి. మొద్దంటే ఏంటండి? నరకబడిన ఒక మోడు. ఆ మొద్దులోంచి ఏమొస్తుందంట? చిగురు వచ్చిందంట. ఎవరా చిగురు? యెషయా మొద్దు నుంచి వచ్చిన చిగురు ఎవరు? యేసుక్రీస్తు అండి. మొత్తానికి మొదటి నుంచి పోయిందా? యెషయా మొద్దు నుంచి వచ్చిన వాడు ఎవరు? యేసుక్రీస్తు. వెరీ గుడ్. ఇక్కడ ఇంకో సమస్య ఉంది. అక్కడ వేరు నుండి అంకురము. అక్కడ రాయబడలేదా? వాని వేరుల నుండి అంకురం. అంకురం అంటే అర్థం ఏంటంటే వేర్లు చాలామంది తెలుస్తాయి. వేరు వచ్చిన తర్వాత కొన్ని రోజుల తర్వాత వేరు పెరగాలనుకున్నప్పుడు తెల్లగా వేరు డెవలప్ అవుతూ పొడుచుకుని వచ్చి అదే మళ్ళీ అలాగా పాగుతుంది. దాన్ని అంకురం అంటారు. ఆ అంకురం ఏమవుద్దంటే ఫలిస్తుందట. అసలు ఫలించాల్సిందంటే చిగురు కదా. చిగురు ఫలించదు. చిగురు వస్తుంది కానీ అంకురం ఫలిస్తుందట. ఇదేంటి? యెషయి అనే మాటకు అర్థం ఏంటో తెలుసా? ఎగ్జిస్టింగ్ గాడ్, ఉన్న దేవుడు. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. యెషయి అనే మాటకు అర్థం ఉన్న దేవుడు. ఉన్న దేవుడిలోంటి చిగురు ఉద్భవిస్తుంది. అదేమో యేసుక్రీస్తు. ఉన్న దేవుడి నుంచి వేరెవడికన్నా కనపడతా? వేరు కనపడదు. కనబడని ఒకటి ఉద్భవిస్తుందట. అదే పరిశుద్ధాత్ముడు. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు ఫలిస్తాడని ఉంది. ఆత్మ ఫలమేమనగా యేసు కాదు, యేసు అవతారం ఫలించడం కాదు, పరిశుద్ధాత్మ అవతారం ఫలిస్తుంది. అంకురము ఎదిగి ఫలించును అనగానే కింద యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములు కలిగిన ఆధారమైన ఆత్మ ఎందుకు రాశాడు? ఆ అంకురము యెహోవా ఆత్మ. ఈ ఆత్మ ఆయన మీద నిలుచును. ఆ వచనం చూడండి, ఎంత విచిత్రమైన వచనమో అది. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారముగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారముగు ఆత్మ, తెలివియు యెహోవా ఎడల భయభక్తులు పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. ఎవరి మీద? చిగురుందే, ఆ చిగురు మీద. యెషయా మొద్దు నుంచి వచ్చిన చిగురు మీద, యెషయా అంకురం నుంచి వచ్చిన ఆత్మ అతని మీద నిలుచును. దేవునికి స్తోత్రం. అది జరిగిందా లేదా? యోర్దాను నది నుంచి బయటికి రాగానే. ఇప్పుడు దీన్ని చూస్తే మొద్దు, పైన కొమ్మ, కింద వేరు. ఎన్ని చెట్లు ఉన్నాయి చెప్పండి గట్టిగా? ఒకే చెట్టు ఉంది. 100% ఒకే చెట్టు ఉంది. కొమ్మ ఉంటే ఉన్నాయి, అది చెట్టే. వేరుంటే ఏంటి? అది చెట్టే. ఆ కొమ్మ చెట్టు భాగం కాదంటే భాగమే, వేరు చెట్టులో భాగం కాదంటే భాగమే, మొద్దు చెట్టులో భాగం కాదంటే భాగమే. కానీ 3 చెట్లు కాదు, ఒక చెట్టే. దేవుని స్తోత్రం. యెషయా మొద్దు నుంచి ఉన్న దేవుడు నుండి
కుమారునిగా యేసుక్రీస్తుగా ఉద్భవించాడు దేవుడు. ఆత్మగా ఉద్భవించాడు దేవుడు. యేసుక్రీస్తుగా ఉద్భవించి పని చేశాడు. ఆత్మగా ఉద్భవించి పని చేయాల్సి వచ్చింది దేవుడు. అందుకే ఆదికాండం మొదటి అధ్యాయంలో మొదటి వచనానికి వెళ్ళిపో, మళ్ళీ అక్కడ ఎంత మ్యాటర్ రాసిందో మీకు చెప్తాను. ఆది యందు దేవుడు, అక్కడ ఏముంది? దేవుళ్ళు. అలా చదువుదామే. ఆది యందు దేవుళ్ళు భూమి ఆకాశాలను సృజించాను. భూమి నిరాకారంగా శూన్యంగా ఉంది. దేవుని ఆత్మ, దేవుని ఆత్మ, ఆ దేవుళ్ళలో దేవుళ్ళని పిలువబడుతున్న అంకురము ఆత్మ అక్కడ అల్లాడుతుందట. దేవుడు వెలుగు కమ్మని పలుకగా, కింద అండర్లైన్ చేసుకోండి. పలకడం అంటే అర్థం ఏంటండి? వాక్కు. వాక్కు. వాక్కు ఎవరు? యోహాను సువార్త మొదటి అధ్యాయం మొదటి వచనం. ఆది యందు వాక్కు ఉండెను, వాక్కు దేవుడై ఉండెను, ఆ వాక్కు ద్వారా సృష్టి కలిగెను. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఈ దేవుళ్ళ గురించి చెప్తాను నేను. దేవుళ్ళని ఎందుకు రాయబడిందంటే నేనే అనుకోండి. యెషై, మొద్దు, చిగురు అన్నీ నేనే అనుకోండి. ఇప్పుడు నేను నిలబడిన తర్వాత నా ఆత్మ అగాధ జలముల మీద అల్లాడుతుంది. నేనే. నా ఆత్మ అంటే ఎవరు? నేనే కదా. నా ఆత్మ నేనే. అల్లాడుతుంటే వెలుగు కలుగుగాక అని నేను పలికాను. వెలుగు కలుగుగాక అని నేను పలికాను. పలికితే వెలుగు కలిగింది. ఈ మాట దేవుడైనప్పుడు, ఈ ఆత్మ దేవుడైనప్పుడు, ఈ రెండు కలిగిన ఈ వ్యక్తి దేవుడైనప్పుడు దేవుళ్ళు అని పలకొచ్చావు. కానీ అతను ఒక్కడే. ఎందుకు దేవుళ్ళు అని పలకాల్సి వచ్చిందంటే వేరువేరుగా సెపరేట్ అయి పనిచేశాడు. కానీ మనం సెపరేట్ చేయకూడదు. సెపరేట్ అయి పనిచేశాడు, మనం సెపరేట్ అవ్వకూడదు. ఇందాక మిమ్మల్ని ప్రశ్న అడిగి వదిలేసి, అంటే చాలా ప్రశ్నలు వేశారు, అందులో ఏదని అడిగితే చెప్తాను. ఏంటంటే మనకి ఒకడే తండ్రి ఉన్నాడు, ఆయనను బట్టి మనం ఉన్నాము. ఒకడే ప్రభు ఉన్నాడు, ఆయన మూలంగా మనం ఉన్నాం. బట్టేంటి, మూలం ఏంటని అడిగానా? ఆయన బట్టి అంటే నేను అనుకున్నాను, మనిషిని చేద్దాం, సృష్టిని చేద్దాం అని నేను అనుకున్నాను. అప్పుడు అన్నాను, ఆ చేయడం గురించి నేను ఏమన్నానంటే కలుగు కాక అని నేను పలికాను. నన్ను బట్టి నా మాట ద్వారా అది జరిగింది. తండ్రిని బట్టి మనం ఉన్నాము, వాక్కు ద్వారా మనం వచ్చాము. ఇప్పుడు ఈ రెండింటిని వేరు చేయగలమా? శుభ్రంగా తిట్టేసాను ఒకండి. ఆడు తిట్టేసాడు, నేను తిట్టలే, నా మాట తిట్టింది మరి, నేను కాదంటే ఊరుకుంటాడు ఎవరైనా? ఊరుకోం. వేరు చేయొద్దు. వేరుగా పనిచేస్తున్నారు, కానీ మనం వేరు చేయకూడదు. మనం వేరుగా మాట్లాడకూడదు. వేరుగా మాత్రం పని చేస్తున్నారు. సరే, ఇంకో మాట చెప్తాడు. దేవుడట జనాన్ని చూసినప్పుడు మధ్యవర్తులు ఎవరు లేరట. దేవునికి మనిషికి మధ్యవర్తులు లేక దేవుడు చాలా ఫీల్ అవుతున్నాడట. ఫీల్ అవుతుంటే ఆ వచనం మీరు ఒకసారి చదవండి. యెషయా గ్రంథం 59వ అధ్యాయం. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 16వ వచనం. సంరక్షకుడు లేకపోవుట ఆయన చూచెను, మధ్యవర్తి లేకుండుట చూచి ఆశ్చర్యపడను. కాబట్టి ఆయన బాహువు ఆయనకు సహాయము చేసెను. ఏంటండిది? మధ్యవర్తి లేకపోవడం చూసి దేవుడు చాలా బాధపడుతుంటే దేవుని చెయ్యి అన్నదట, మధ్యవర్తి లేరని బాధపడుతున్నావా, నేను ఉంటాను మధ్యవర్తిగా అందట. ఆ మాటకు అర్థమదే కదా. అప్పుడు ఆ చెయ్యి మధ్యవర్తిగా ఈ లోకానికి వచ్చిందంట. ఎవరతను? దేవుడు ఒక్కడే, దేవునికి నరులకి మధ్యవర్తి ఒకడే, అతడు క్రీస్తు యేసు అను నరుడు. దేవునికి స్తోత్రం. చెయ్యొచ్చి మధ్యవర్తాడు. అప్పుడు నువ్వేమనాలి? అలా ఎలా కలిపేస్తారు పాస్టర్ గారు? చెయ్యి మధ్యవర్తిత్వం చేస్తానంది, సరే. యేసుప్రభు మధ్యవర్తిగా వచ్చాడు, సరే. ఈ చెయ్యి యేసుప్రభుగా వచ్చాడని గ్యారంటీ ఏంటి? 12వ అధ్యాయం యోహాను సువార్త తీసేయండి. ఈరోజు తప్పదు, సింపేయాలి కాగితాలు మీరు ఈరోజు. యోహాను సువార్త 12వ అధ్యాయం
పైన ప్రభు చాలా బోధించాడు, వాళ్ళు ఎవరు సరిగా తీసుకోలేదు ఆ మాటలు. 37వ వచనం, యేసు ఈ మాటలు చెప్పి వెళ్ళి వారికి కనబడకుండా దాగి ఉండెను. ఆయన వారు ఎదుట ఎన్ని సూచక్రియలు చేసినా వారు ఆయన యందు విశ్వాసం ఉంచలేదట. అందును బట్టి ఏమి వచనం ఎత్తాడు, ప్రభువా మా వర్తమానము నమ్మిన వాడెవడు? ప్రభు యొక్క బాహువు ఎవరికి బయలుపరచబడెను? యేసు ప్రభు ఎవరట? దేవుని యొక్క బాహువు. బాహువు. యెషయాలో ఒక వచనం చూపిస్తాను, అది ఎలా ఉంటుందో చూడండి. యెషయా గ్రంథం 52 బాహు అంటే ఏంటో చెప్తాడు అక్కడ. 52:10, సమస్త జనుల కన్నుల ఎదుట, అప్పుడు దాకా దేవుడు కనపడలేదు ఎవరికని, అందరి కన్నుల ఎదుటికేట యెహోవా తన పరిశుద్ధ బాహువును బయలుపరిచి ఉన్నాడు. తన పరిశుద్ధ చేతిని బయటకు పెడతాడట. అప్పుడు ఏమవుతాట, భూదిగంత నివాసులందరూ మన దేవుని రక్షణ చూచేద్దరు. హల్లెలూయా. యేసు అంటే ఏంటి? రక్షకుడు. యేసేమి తెచ్చాడు? రక్షణ తెచ్చాడు. యెషయా ద్వారా దేవుడు ఏమి రాయిస్తున్నాడు తెలుసా? ఇప్పుడు దాకా ఎవడో నన్ను చూడలే, నా చేతిని అందరి కన్నుల ఎదుటికి పంపిస్తాను. ఎవడు ఆ చేతిని చూస్తాడో వాడు నా రక్షణను చూస్తాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు దేవుని చేతిని దేవుణ్ణి వేరు చేయగలమా? రెండు వేరు వేరని చెప్పగలమా? లాగి పెట్టుకొట్టి నేను కాదంటే కుదురుద్దా? నేను కాదండి నా చెయ్యి కొట్టేసిందంటే కుదురుద్దా? దేవుని స్వరము యేసు, అది దేవుడు. దేవుని బాహువు యేసు, అది దేవుడు. దేవుని జ్ఞానము యేసు, అది దేవుడు. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయంలో ఏముంటుందో తెలుసా? ఆయన దేవుని ప్రతిబింబము అనుంది. దేవుని ప్రతిబింబం, ఇమేజ్ ఆఫ్ గాడ్. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో ఏముందో తెలుసా? ఆయన అదృశ్య దేవుని స్వరూపము. ఇప్పుడు మీకు క్లారిటీ ఇచ్చే పని నేను స్టార్ట్ చేస్తాను. ఏంటంటే, దేవుడు ఒక్కడే కానీ ఒక్కడగా పనిచేయడు. దేవుడు ఒక్కడే కానీ ఒక్కడగా పనిచేయడు. ఈ ఒక్కడు వాక్యము వేరు చేసి మాట్లాడుకొని ఉండొచ్చు. ఈ ఒక్కడు అందరికీ కనిపించే శరీరంతో ప్రత్యక్షమయ్యాడు, ఎవరికీ కనిపించని ఆత్మగా ప్రత్యక్షమయ్యాడు. దేవుని స్తోత్రం. ఈ ఒక్కడే శరీరంతో ప్రత్యక్షమైనప్పుడు దేవుడు కదా? దేవుడే. ఈ ఒక్కడే ఆత్మగా ప్రత్యక్షమైనప్పుడు దేవుడు కదా? దేవుడే. ఆయన ఒకేసారి ముగ్గురుగా పనిచేస్తున్నప్పుడు మనకి దేవుళ్ళు ఉన్నారు. ఈ ముగ్గురు కూడా ఒకడే కాబట్టి మనకు ఒకడే దేవుడు ఉన్నాడు. దేవుని స్తోత్రం. అర్థమైందా? ఈయన ఒకేసారి ముగ్గురుగా పనిచేస్తున్నాడు కాబట్టి మనకి దేవుళ్ళు ఉన్నారు. ఆయన దేవుడే, ఈయన దేవుడే, ఈయన దేవుడే కాబట్టి ఎలోహిము. కానీ ఆయన ఒక్కడే కాబట్టి మనకి ఒక్కడే దేవుడు ఉన్నాడు. ఆ ఒక్కడే దేవుడు కనిపించేలాగా యేసుక్రీస్తుగా, కనిపించకుండా ఉండేలాగా పరిశుద్ధాత్మగా, అంటే మెష యొక్క చిగురు యేసుక్రీస్తుగా, కనిపించని వేరుగా పరిశుద్ధాత్మగా మనందరిలో పనిచేస్తున్నాడు. మీరు ఎప్పుడైనా త్రిత్వం గురించి ఇమేజ్ చూసారా? ట్రినిటీ గురించి ఇమేజ్ ఒక ట్రయాంగిల్ ఉంటుంది, మధ్యలో రౌండ్ ఉంటుంది, దేవుడు అని ఉంటుంది, పైన యేసుక్రీస్తు, తండ్రి, పరిశుద్ధాత్మ ఉంటుంది. నేను మీకు ఇప్పుడు గ్రూప్లో దాన్ని పెట్టాను. అవకాశం ఉన్న వాళ్ళు అందరూ తీయండి. దాన్ని మీకు వాట్సాప్ గ్రూప్లో, మన చర్చ్ గ్రూప్లో దాన్ని పెట్టాను. అంటే ఇంత దూరం నుంచి మీకు కనబడదు కాబట్టి పక్కన ఫోన్స్ లేని వాళ్ళకి మీరు దీన్ని చూపించండి. ఇది త్రిత్వం గురించి, అంటే దేవుని యొక్క 3 అవతారాల గురించి త్రిత్వవాదులు వేసిన బొమ్మ. ఇప్పుడు ఈ మూలన ఫాదర్ ఉంది, ఈ మూలన కుమారుడు, కింద పరిశుద్ధాత్మ. ఏమని రాశారంటే, ఫాదర్ ఈజ్ గాడ్, తండ్రి దేవుడే, యేసుక్రీస్తు దేవుడే, పరిశుద్ధాత్ముడు దేవుడే. కానీ తండ్రి యేసు కాదు, యేసు ఆత్మ కాదు,
ఆత్మ తండ్రి కాదు. ఇందాక నుంచి ఎన్ని వచనాలు చూసావురా బాబు, దేవుడి ఆత్మ పరిశుద్ధాత్మ చూసామా? కానీ ఇక్కడ ఏముంది, ఈయన ఒకటి కాదు, ఒకటి కాదన్న. ఇది చూస్తే తండ్రి కుమారుడు వేరంటే ఎలాగైనా మన కుమారుడు అనుగ్రహించబడిన ఆయన నిత్యుడగు తండ్రి. రెఫరెన్స్ ఏం చెప్తుందంటే కొడుకే తండ్రి అని చెప్తుంది. ఇక్కడ ఏముంది, కొడుకు తండ్రి ఒకరు కాదు అని ఉంది. ఇక్కడ కుమారుడు ఆత్మ ఒకరు కాదని ఉంది. మనం ఇందాక ఏం చూసాం, పరిశుద్ధాత్మ, యేసు ఆత్మ, క్రీస్తు ఆత్మ, ఇవన్నీ కాదురా బాబు, ఒకడే ఆత్మ. దేవుని స్తోత్రం. అంటే ఒకటే ఆత్మ ఉందని మనకు కనబడుతుంది. కానీ ఈ బొమ్మ ఇలా ఉంది. ఇది కరెక్టా రాంగా చెప్పండి, చెప్పండి గట్టిగా. రాంగ్. ఇంకా చెప్పండి, రాంగ్. 100% ఇది తప్పు. కానీ ఇది కరెక్ట్ అని ప్రూవ్ చేస్తాను ఇప్పుడు కన్క్లూడ్ చేయడానికి. ఈ బొమ్మను మనం ఎలా చదివామంటే, ఫాదర్ ఈజ్ గాడ్, కుమారుడు దేవుడు, ఆత్మ దేవుడు, ఈ నేను కాదు, ఈ నేను కాదు, ఈ నేను కాదు అని చదివాం. దీన్ని రివర్స్లో చదువుదాం. దేవుడు ఎంతమంది ఉన్నారు? దేవుళ్ళు ఇక్కడ ఒక్కడే. ఈ దేవుడే తండ్రి అయ్యి, ఈ దేవుడే కుమారుడయ్యాడు, ఈ దేవుడే పరిశుద్ధాత్మ ఏకకాలంలో పనిచేస్తున్నాడు. కరెక్టా కాదు? ఇప్పుడు ఇది కరెక్టే. మరి దీన్ని ఎలా చెప్తావు? కానీ తండ్రి కుమారుడు కాదు, కుమారుడు ఆత్మ కాదు. ఎలాగో తెలుసా? దేవుడు సమీపింపరాని తేజస్సులో ఉన్నాడు, అవునా? ఓకే. కనబడే అవతారంగా క్రీస్తుగా వచ్చాడు. ఈ అవతారం ఆ అవతారం ఒకటా కాదా? కాదు. ఈ అవతారం ఆ అవతారం ఎత్తినోడు ఒకడా కాదా? ఒకడే. అర్థమైపోతుంది అనుకుంటాను. కొంతమంది ముఖంలో నవ్వులు కనబడుతున్నాయి. అమ్మో అర్థమయ్యేలాగా ఉందరా బాబు అనిపిస్తుంది నాకు. మరి నాకు తెలియదు మీ గురించి. ఈ అవతారం ఆ అవతారం ఒకటి కాదు. అందుకని ఫాదర్ ఈజ్ నాట్ సన్. కానీ ఈ అవతారం ఎత్తినోడు ఆ అవతారం ఎత్తినోడు ఒకడే. ఇప్పుడు యేసుక్రీస్తు శరీరంతో జనాలకు కనబడి వెళ్ళిపోయాడు. తర్వాత పరిశుద్ధాత్మ వచ్చి మనలోకి వెళ్ళారు. యేసుక్రీస్తు అవతారం పరిశుద్ధాత్మ అవతారం ఒకటా కాదా? ఒకట కాదు. ఎందుకంటే శరీరంతో వచ్చాడు యేసుప్రభు, కనబడ్డాడు, పరిశుద్ధాత్ముడు కనబడ్డాడు. ఈ అవతారం ఆ అవతారం వేరు. కానీ ఈ అవతారం ఎత్తిన దేవుడు ఆ అవతారం ఎత్తిన దేవుడు ఒక్కడే. వెరీ గుడ్. ఇప్పుడు పరిశుద్ధాత్మ తండ్రి ఒకరా అంటే, తండ్రి సమీపింపరాని తేజస్సులో ఉన్నాడు, ఎవడు వెళ్ళాడు అక్కడికి. కానీ పరిశుద్ధాత్ముడు మనలోకి వచ్చేయగలడు. తండ్రి అవతారం ఏంటంటే ఎవడు అక్కడికి వెళ్ళాడు. పరిశుద్ధాత్మ ఏంటంటే మనలోకి వచ్చేయగలడు. కాబట్టి తండ్రి అవతారం పరిశుద్ధాత్మ అవతారం ఒకటి కాదు. కానీ తండ్రి అవతారం ఎత్తినవాడు పరిశుద్ధాత్మ అవతారం ఎత్తినాడు ఒక్కడే. ఇప్పుడు దేవుళ్ళు ఎంతమంది? ఒక్కడే. అవతారాలు ఎన్ని? 3. ఈ ఒకే దేవుడు 3 అవతారాలు ఎత్తినప్పుడు ప్రతి అవతారం దేవుడు కదా. కాబట్టి దేవుళ్ళు ఉన్నాయి. పాటలో కీర్తనలో దేవుళ్ళు ఎందుకు కనబడ్డారు? ప్రతి అవతారము దేవుడే, అతనే అతను. కాబట్టి ఎందుకు అన్ని ఆత్మలు కనబడ్డారు? ఎందుకు అంతమంది ప్రభువులు కనపడ్డారు అంటే, ఈ ఒక దేవుడే ఆత్మగా, ఈ ఒక దేవుడే ప్రభువుగా, ఈ ఒక దేవుడే తండ్రిగా పనిచేస్తూ ఉన్నాడు. అలా అవతారం ఇచ్చాడు కాబట్టి. అందుకే బైబిల్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మీకు ఇంకా ఒక అద్భుతమైన క్లారిటీ దొరుకుతుంది. ఏంటంటే, ఇప్పుడు ఈ దేవుడే తండ్రి అయ్యాడు, ఈ దేవుడే కుమారుడయ్యాడు. తండ్రి అవతారం కుమారుని అవతారం వేరు కానీ తండ్రిగా కుమారుడిగా వచ్చినాడు ఒకడే. అదేనా? తండ్రి అవతారం కుమారుని అవతారం వేరుగా ఉంది కానీ ఆ తండ్రి కుమారుడు ఒకడే. అందుకే బైబిల్లో తండ్రి కుమారుడు వేరు అనే ఒక 50 వచనాలు ఉంటే, తండ్రి కుమారుడు ఒకటే అని ఒక 50 వచనాలు ఉంటాయి. ఎందుకని? అవతారాలు వేరు కానీ అవతరించినోడు ఒకడే. దేవుని స్తోత్రం. అవతరించినోడు కోణంలో వెళ్ళినప్పుడు ఇద్దరు ఒకడే అనే వచనాలు దొరికేస్తాయి. అవతారాలు వేరన్నప్పుడు తండ్రి పరలోకమందు ఉన్నాడు అంటాడు, ఈయనేమో కింద ఉన్నాడంట. ఈయన నా ప్రియకుమారుడని పైనుంచి అంటాడట, ఈయన కింద నుంచి ఆయన నా తండ్రి అని అంటాడు. ఎందుకు? అవతారాలు వేరు కాబట్టి. తండ్రిని మాకు చూపించంతే కానీ మళ్ళీ ఇంకో తండ్రి ఎక్కడ ఉన్నాడు బాబు? నన్ను చూసినవాడు తండ్రిని చూశాడు. అక్కడికి వచ్చేసరికి ఏమైంది? అంతా ఒకడనే అన్నాడు. అప్పుడు దాకా ఏం చెప్పాడు? తండ్రి ఎక్కడ ఉన్నాడు, కుమారుడు ఎక్కడ ఉన్నాడు. యేసుక్రీస్తు
పరిశుద్ధాత్మ రెండు వేరు అవతారాలు కాబట్టి యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ ఒకరు కాదనే రిఫరెన్స్లు ఎన్నో ఉంటాయి. ఎందుకంటే యేసుక్రీస్తు ఉన్నాడు, పరిశుద్ధాత్మ వచ్చి పైన వాలాడు. అలాగే యేసు ఆత్మ, క్రీస్తు ఆత్మ, తర్వాత పరిశుద్ధాత్మ, ఇవన్నీ కూడా అంటే ఈ ఆత్మ ఒకటే అనే రిఫరెన్స్లు ఉన్నాయి. ఎందుకున్నాయి? అవతారాలు వేరైనా అవతరించిన వాడు ఒక్కడే. తండ్రి వేరని ఆత్మ వేరని కనబడుతుంది. ఎందుకంటే అవతారాలు వేరు, వేరనే రిఫరెన్స్లు ఉంటాయి. అట్ ద సేమ్ టైం అవతరించిన వాడు ఒక్కడే కాబట్టి తండ్రి ఆత్మ పరిశుద్ధాత్మ ఒకటే అనే రిఫరెన్స్లు ఎన్ని చూసాం మనం ఇందాక. అర్థమైందా? తండ్రి ఆత్మ పరిశుద్ధాత్మ ఒకటే అనే వచనాలు ఉన్నాయి. అలాగే దేవుని ఆత్మక్రీస్తుని లేపింది, ఆ తర్వాత పరిశుద్ధాత్ముడు వచ్చాడు వేరొక ఆదరణకర్త అని వేరుపరిచే మాటలు ఉన్నాయి. చివరికి నేను మీకు చెప్పాలనుకున్నది ఏంటంటే దేవుడు ఒక్కడే. దేవుళ్ళు ఉన్నారంటే దేవుళ్ళు ఉన్నారు. దేవుడు ఒక్కడే అయితే దేవుళ్ళు ఎందుకున్నారా అంటే ఆ దేవుడు ఎన్నో రూపాలు ఎత్తినప్పుడు ప్రతి రూపం ఆయన అయినప్పుడు దేవుడే. ఈయన దేవుడే, ఆయన దేవుడే. కానీ అవతరించిన వాళ్ళందరూ ఒకడే కాబట్టి మేము ఒక్కడే దేవుడు అంటున్నాం. దేవుని స్తోత్రం. మనకు ఉన్న దేవుడు ఒక్కడే, విడదీయలేం. ఒక వ్యక్తి చేతిని ఒక వ్యక్తిని విడదీయలేనట్టు, ఒక వ్యక్తి స్వరాన్ని ఒక వ్యక్తిని విడదీయలేనట్టు దేవుణ్ణి మనం ఎవ్వరు మొక్కలు చేయలేం. కానీ దేవుడు మాత్రం అనేక అవతారాల్లో మన ముందు పని చేస్తున్నాడు. ఇది మనకి అర్థమైనప్పుడు అదే యోహాను 1:18 అద్వితీయ దేవుడు అని యేసుక్రీస్తు గురించి చెప్పి 3:16 అద్వితీయ కుమారుడు అని ఎందుకు చెప్పాడో అర్థమవుతుంది. అద్వితీయ దేవుడు అద్వితీయ కుమారుడు అని ఎందుకుందంటే అద్వితీయ దేవుడే మరొక రూపంలో ఉద్భవించాడు కాబట్టి కుమారుడని పిలువబడ్డాడు. ఒక వ్యక్తి అద్వితీయ దేవుడని రాసి ఇంకో వ్యక్తి అద్వితీయ కుమారుడని రాయలేదు. అద్వితీయ దేవుడని రాసిన వాడే అద్వితీయ కుమారుడని రాశాడు యోహాను. ఎందుకు రెండు మాటలు రాశాడు? ఒకే ఒక్క రీజన్. అద్వితీయ దేవుడు భూమి మీద ఉద్భవించడాన్ని కుమారుడు అని పలికాం. కుమారుడు అని పలికాం. అద్వితీయ దేవుని ఆత్మ మనుషుల మీదకి ఉద్భవించింది కాబట్టి కుమారుని ఆత్మ అని పలికాం. కుమారుడు అంటే దేవుని యొక్క అవతారము. స్తోత్రం చెప్దాం గట్టిగా. కుమారుడు అంటే ఏంటంటే గట్టి చెప్పాలి, దేవుని యొక్క అవతారం. అంతేగాని దేవుడికి పుట్టిన వేరొక వ్యక్తి కాదు. అందుకే మీకు హెబ్రీ పత్రిక 7వ చూపించాను. 7వ ఏముందంటే కుమారుడికి తండ్రి లేడు, తల్లి లేదు, వంశావళి లేదు, ఆది లేదు, అంతం లేదు. ఈసారి మీరు బైబిల్ని కనుక చదువుకుంటూ వెళ్తే నేనే మొదటివాడిని కడపటివాడిని యెహోవా అన్నాడు. యేసుక్రీస్తు నేను మొదటివాడిని కడపటివాడిని. ఎన్ని మొదళ్ళు ఉంటాయండి దానికి చెప్పండి. ఇప్పుడు యెహోవా యేసుని కంటే ముందు యెహోవా ఉన్నట్టు తర్వాత యేసు ఉన్నట్టే కదా. నేడు ఈయన నా ప్రియకుమారుడు నేడు నిన్ను కంటిని అని ఉంది, అవునా? అయితే మొదలెవరు? తండ్రి. కుమారుడు ఎవరు? నెంబర్ 2. కానీ కుమారుడు ఏమని చెప్పుకున్నాడు? నేను మొదటి వాడను. ఆది అందు వాక్యం ఉండెను. ఓకే, వాక్యం ఎప్పుడుందట? ఆది అందుంది. వాక్యం ఎక్కడుందంట? దేవుని దగ్గర ఉంది. అంటే వాక్యం కంటే ముందు దేవుడు ఉన్నట్టేనా? అప్పుడు ఆది అందు వాక్యం ఉన్నట్టు ఎలా అవుద్ది? లాజిక్ అర్థమైందా? ఆది అందు ఇన్ ద బిగినింగ్ ఫస్ట్ వాక్యం ఉందంట. వాక్యం ఎక్కడుందంట? దేవుని దగ్గర ఉందంట. అప్పుడు వాక్యం ఆది అందు ఉన్నట్టు ఎలా అవుద్ది? అవదు కదా. ఎప్పుడు అవుతుంది? ఆది అందు ఉన్న దేవుడు నోట్లో మాట అన్నప్పుడు దేవుడు ఆయన స్వరం, దేవుడు ఆత్మస్వరూపి కాబట్టి ఆయన ఆత్మ ఒక్కడే. ఆత్మస్వరూపి ఆయనకి వాయిస్ ఉంది. ఆత్మస్వరూపి దేవుడు, ఆయనకి వాయిస్ ఉంది. ఆ వాయిస్తోనేమో సృష్టి చేశాడు. ఈ ఆత్మ ఏమో నీటి మీద అల్లాడింది. ఆ వాయిస్ ఏమో శరీరంతో మనుషుల ముందుకి కనబడడానికి వచ్చింది. ఈ ఆత్మ ఏమో మనుషులకు కనబడకుండా మనుషులలోనికి వచ్చింది. దేవునికి స్తోత్రం. ఈసారి ఎవడైనా మీకు దేవుళ్ళు ఉన్నారంటే ఉన్నారని చెప్పు. మీకు దేవుళ్ళు ఉన్నారు. అది ముస్లిం అయితే దేవుళ్ళు ఉన్నారంటే ఉన్నారు. బైబిల్ ఎక్కడుందంటే ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం చదువుకో. అక్కడ దేవుడు అని ఉంది.
దేవుడు కాదు, ఏమన్నది అక్కడ? ఎలోహిం, దేవుళ్ళు. మరి ఒక్కడే దేవుడు అని ఎందుకు ఉంది? ఒకడే దేవుడు 10 మంది దేవుళ్ళు అయ్యారు, అప్పుడు ఒకడే దేవుడు అవుతాడు, 10 మంది దేవుళ్ళు కూడా అవుతారు. నన్ను ఎవరైనా మీకు ఎంతమంది దేవుళ్ళు అని అడిగితే ఒకడే దేవుడు అని చెప్తాను. మరి యేసుప్రభు దేవుడు అంటే యేసుప్రభు కూడా దేవుడు, పరిశుద్ధాత్మ కూడా దేవుడు, అప్పుడు ముగ్గురు దేవుళ్ళు అవుతారు కదా. అవరు ఎందుకు అవరు అంటే ఆ యేసుగా వచ్చినాడు, ఆత్మగా వచ్చినాడు ఒకడే అయినప్పుడు, ఆ ప్రతి అవతారము దేవుడైనప్పుడు, ఆ ప్రతి అవతారం ఎత్తినవాడు ఒకడే అయినప్పుడు నాకు ఒక్కడే దేవుడని చెప్పగలను. ఆ ఒక్కడు ఎన్నో అవతారాలు ఎత్తాడు కాబట్టి ప్రతి అవతారము దేవుడని చెప్పగలను. అందుకే భక్తుడు పాట రాసి చాలా సింపుల్గా కన్క్లూడ్ చేశాడు. ఒక దివ్యమైన సంగతితో నా హృదయం ఉప్పొంగిపోతుంది. ఎందుకంటే ఆ దేవుడు కనబడకుండానే లేడు, ఆ దేవుడు రాజుగా కూడా వచ్చాడు రా బాబు అని చెప్పాడు. దేవుని స్తోత్రం. అందుకు ఉప్పొంగిపోతున్నాడు. ఆ దేవుడు ఎక్కడో స్వర్గంలో లేడు. నేను ఎందుకు ఉప్పొంగిపోతున్నానంటే ఆ దేవుడు రాజుగా వచ్చాడు. ఆ రాజుగా వచ్చిన వాడు ఆ దేవుని చేత దీవించబడి మనుషులందరి ఎదుట గొప్పోడుగా అయిపోయాడు. ప్రభువు నా ప్రభువుతో చెప్పును. ఎంత బాగుందండి ఆ మాట. ఒక్కడే ప్రభు ఉన్నాడు. ఆ ఒక ప్రభు ఇంకో ప్రభువుగా కూడా వచ్చినప్పుడు మనకు ఒకడే ప్రభు అవుతాడు కదా. ఎందుకు ఇంకో ప్రభు అవుతాడు? నేనున్నానండి, నా ప్రొఫెషన్ ఏంటి? పాస్టర్. సత్యం ఏమంటుంది నన్ను? పాస్టర్ గారు అంటదా? భర్త. అక్కి ఏమంటాడు? పాస్టర్ గారు స్కూల్కి ఒకసారి కాలేజీకి రండి అంటాడు. ఎప్పుడన్నా అన్నవరా నన్ను? నాన్న అంటాడు. ఇప్పుడు నేను ఎంతమంది? ఒకడే. ముగ్గురు ఎందుకు అయిపోవాలి దానికి? నేను నీకు భర్తగా ఉంటానని ఒకడు, వీడికి తండ్రిగా ఉంటానని ఒకడు, పాస్టర్గా ఉంటాను ఒకడు ఉండక్కర్లేదు. ఒకే మనిషి ఇన్ని పాత్రలు పోషిస్తున్నప్పుడు ఆ ఒకే మనిషి పాస్టర్ మనిషి అయ్యాను, భర్త మనిషి అయ్యాను, తండ్రి మనిషి అయినప్పుడు ఒకే దేవుడు ఇన్ని అవతారాలు వెళ్తున్నప్పుడు అతను కుమారుడు దేవుడు కూడా ఎందుకు అవడు? ఆత్మ దేవుడు కూడా ఎందుకు అవడు? తండ్రి దేవుడు కూడా ఎందుకు అవడు? చాలా సింపుల్ అది. మనకి ఒక్కడే దేవుడు ఉన్నాడు, అందులో డౌట్ ఏమీ లేదు. మరి యేసుప్రభు దేవుడా కాదా? చెప్పండి ఈసారి. ఫైనల్ క్వశ్చన్స్ అనమాట. దేవుడే. పరిశుద్ధాత్ముడు దేవుడా కాదా? దేవుడే. అయితే మీకు దేవుళ్ళు ఉన్నారా? ఉన్నారు. దేవుళ్ళు ఎందుకు ఉన్నారు? ఒకడే ఎన్నో అవతారాలు ఎత్తినప్పుడు దేవుళ్ళు అవుతారు. అయితే హిందువులాగా మీరంటే కాదు. హిందువులాగా అంటే వేరు దేవుళ్ళు రాసుకున్నారు. మాకు వేరు దేవుళ్ళు లేరు, ఒక్కడే ఉన్నాడు. ఆ ఒక్కడు కనిపిస్తే నేను చచ్చిపోతానని, దేవుడు మనిషికి కనిపిస్తే మనిషి ఏమైపోతాడు? చచ్చిపోతాడు. కనిపిస్తే చచ్చిపోతానని, అమ్మో ఇలా కనబడకూడదని నాలాగా కనపడ్డాడు. యేసుక్రీస్తుని చూడగానే సినిమాల్లో ఆయన డ్రెస్లోంచి తెల్లని లైటింగ్ వచ్చి వెనకాల నుంచి రౌండ్ సర్కిల్ వచ్చి అయ్యో చూడగానే యేసుప్రభు దేవుడు అలా వచ్చాడా? అలా రాలే. వాళ్ళ తమ్ముళ్ళు ఆయన కొట్టుకుని ఉంటారు, గీరుకుని ఉంటారు. ఈయన మట్టి తింటుంటే మరీ ఓ దెబ్బ పడేసి ఉంటుంది, యోసేపు దెబ్బ పడేసి ఉంటాడు, వర్క్ నేర్చుకునేటప్పుడు కోసుకుని ఉంటుంది, ఆకలేస్తుంది, అన్నం పెట్టమ్మా అని కేకలేసి ఉంటాడు. అన్నీ జరిగాయి. ఎందుకు? నేను చూడాలంటే నాలా రావాలి. నేను ఆయన్ని చూడాలంటే నాలా వస్తేనే చూడగలను, ఇంకోలా వస్తే చూడలేను నేను. ఆఖరికి దేవుణ్ణి చూడడం గురించి పక్కన దెయ్యాన్ని చూడగలం మనం? దెయ్యాన్నే చూడలేను మనం, దేవుణ్ణి ఎలా చూస్తాంరా మనం? చూడలేం. అందుకనే నాకు కనబడ్డానికి నాలాగా వచ్చాడు. మరి నన్ను నడిపించడానికి నా లోపల నా ఆత్మ ఉండి నన్ను లీడ్ చేస్తుంది. ఇప్పుడు ఈ ఆత్మ నన్ను తప్పు నడిపిస్తుందని నా ఆత్మ లాంటి ఆత్మగా నేను భరించగలిగేలాగా. నిజంగా దేవుని ఆత్మ ఎంత బలంగా ఉంటుందండి? దేవుని ఆత్మకి ఎంత పవర్ ఉంటుంది. కానీ నాలో మామూలుగా నేను నడుచుకుని వెళ్తున్నప్పుడు నాకు 1 కేజీ బరువు కూడా పెరగలేదు. నేను పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు. మీరు పెరిగారా? ఆత్మ పొందుకనగానే బరువు అయిపోయిన ఏంటండి? లేదు. నా ఆత్మ ఎలాంటిదో, మనిషి ఆత్మ ఎలాంటిదో అలాంటి ఆత్మగా నాలోకి వచ్చాడు. దేవుని స్తోత్రం. నాలాంటి ఆత్మగా వస్తే కానీ నేను ఆయన్ని మోయలేను.
నాలాంటి మనిషిగా వస్తే కానీ నేను ఆయన్ని చూడలేను. అందుకని దేవుడు ఆలోచించి నాలాంటి మనిషిగా, నాలాంటి ఆత్మగా వచ్చే ప్రయత్నం చేశాడు. కాబట్టి భక్తుడు ఒక దివ్యమైన సంగతితో నా హృదయం పొంగిపోతుంది, నాకు కనపడేలాగా దేవుడు రాబోతున్నాడు. హల్లెలూయా. నేను పొందుకునేలాగా దేవుడు రాబోతున్నాడు, వచ్చాడు. మనకి 100% ఉన్న దేవుడు ఒక్కడే. ఆ ఒక్కడు ఎన్ని రూపాలు ఎత్తినా అన్ని రూపాలు కూడా దేవుడే. ఎందుకు కాకుండా పోతాడు? నేను మనిషిని, నేను పాస్టర్నైనా సరే మనిషిని కదా, భర్తనైతే మనిషిని కదా, తండ్రినైతే మనిషిని కదా. నా పాత్రలు మారచ్చు కానీ నా నైజం మారదు, నా జాతి మారదు. నేను దేవుణ్ణి. మన దేవుని యొక్క పాత్రలు మారచ్చు, అవతారాలు మారచ్చు, కానీ ప్రతి అవతారం నా దేవునికి సంబంధించింది. అది దేవుడే. దేవునికి స్తోత్రం. అందుకే బైబిల్లో వేరు అనే వచనాలు ఉంటాయి, ఒక్కడే అనే వచనం ఉంటుంది. అవతారాల వైజ్గా అతడు వేరు, దైవత్వం విధంగా అతను ఒక్కడు. మళ్ళీ అర్థమైందా? అవతారాల విధంగా చూస్తే అతడు వేరు దేవుళ్ళుగా ఉన్నాడు, కానీ దైవత్వం విషయంలో చూస్తే ఆయన ఒక్కడై ఉన్నాడు, ఒకే దేవుడు. మీకు ఎందాక చూసిన ఇమేజ్ ఈ చాలా క్లియర్గా మనకు ఆ విషయం చెప్తుంది. మనం కావాలంటే దీన్ని కొంచెం ఈజ్ నాట్ ఫాదర్ ఈజ్ నాట్ సన్, ఫాదర్ ఈజ్ ఆల్సో సన్ అని కూడా రాస్తే బాగుంటుంది. ఎందుకంటే ఆయనే ఈయనగా వచ్చాడు కాబట్టి వేరు వాళ్ళు కాదు. ఇక్కడ గొడవంతా ఎందుకు వచ్చింది? సిద్ధాంతాల దగ్గర గొడవంతా ఎందుకు వచ్చిందంటే, తండ్రి కుమారుడు ఒకడే అనేవాడు ఆ తండ్రి కుమారుడు ఒకడనే వచనాలు తెస్తాడు, తండ్రి కుమారుడు వేరువేరని అనేవాడు తండ్రి కుమారుడు వేరువేరనే వచనాలు తెస్తాడు. ఇద్దరు దెబ్బలాడుకుంటారు, ఎప్పటికీ తేలదు. కానీ తండ్రి కుమారుడు అవతారాలు వేరు, కానీ తండ్రి కుమారుడుగా అవతారాలు ఎత్తిన దేవుడు ఒక్కడే. నా మాట అర్థమైందా? తండ్రి కుమారుడు అవతారాలుగా వేరు, కానీ తండ్రిగా కుమారుడిగా అవతరించిన దేవుడు ఒక్కడే. అందుకే ఒక్కడేనే వచనాలు, వేరువేరనే వచనాలు కూడా బైబిల్లో రాయబడినాయి. ఇది క్రైస్తవుల దేవుడు, బైబిల్ దేవుడు, లేదా సింపుల్గా చెప్పాలంటే ఎగ్జిస్టింగ్ గాడ్, ఉన్నవాడైన దేవుడు. దేవునికి స్తోత్రం. ఉన్నవాడైన దేవుని యొక్క స్వరూప స్వభావం ఇది. పరిశుద్ధ దేవుని గురించిన జ్ఞానం ఇది. ఇది మీకు ఎంతవరకు అర్థమైంది ఒకసారి ఆలోచించుకుని, ఏమైనా అర్థం అవ్వకపోతే వచ్చే ఆదివారం ఓ 10 నిమిషాలు మీరు మాట్లాడండి నాతో. ఆ తర్వాత, ఎందుకంటే పక్క మాటలకు వెళ్ళాలంటే దీని సంగతి మనం తేల్చుకోవాలి. మీకు అర్థమైందని అనుకుంటున్నాను, ఎందుకంటే నేను చాలా కాలంగా దేవుని గురించి ఎప్పుడైనా చెప్తున్నప్పుడు ఇందులో కొన్ని విషయాల్ని అలా పడేశాను. ఎప్పుడు ఎందుకు చెప్పలేదంటే నేను చెప్పలేను అనుకుని చెప్పలేదు. కానీ దేవుడు ఒక 3-4 రోజుల క్రితం నాకు ఈ వచనం చూపించాడు, ఇది మాట్లాడేద్దాం అనుకున్నాను. నిన్న రాత్రి ఫస్ట్ మాట మాట్లాడాలన్నాడు, అప్పుడు అనుకున్నాను, దొరికేశాను. చెప్పాలన్నమాట, దేవుడి గురించి చెప్పాల్సిన టైం వచ్చింది, నేర్చుకోవాల్సిన వినాల్సిన టైము మీకు కూడా వచ్చింది. నేను చాలా నేర్చుకున్నాను, రాత్రి నేను చాలా విషయాలు తెలుసుకున్నాను. మీరు కూడా ఈరోజు చాలా విషయాలు తెలుసుకున్నారు అనుకుంటున్నాను. నేను ఈరోజు చెప్పిన వచనాలన్నిటినీ నోట్ చేసుకుని వాటన్నిటినీ మళ్ళీ ఒక దగ్గర పెట్టుకుని, పరిశుద్ధాత్మ, దేవుని ఆత్మ, క్రీస్తు ఆత్మ అని ఎందుకుంది? ఉన్న ఆత్మ ఒక్కటే కదా. 2 కొరింథీయులు 3:17 ఏముంటుందో తెలుసా? ప్రభువే ఆత్మ. అదే వచనం ఆఖరిలైన ఎలా ఉంటుందో ఏముంటుందో తెలుసా? ఆత్మయగు ప్రభువు. తీయండి ఒకసారి. కొరింథీయులు రాసిన 2వ పత్రిక 3:17 ఏముంది? ప్రారంభమేమో ప్రభువే ఆత్మ అంటారు. ఓహో, యేసు ప్రభువే పరిశుద్ధాత్మ అనుకున్నాం. అదే వచనం దూరం కూడా వెళ్ళకుండా మళ్ళీ వేరే వచనం కాదు, అదే వచనం చివర 3వ వచనం ఫుట్ నోట్, అదే అసలు ఉంటుంది అక్కడ. ఆత్మయగు ప్రభువు చేత. ప్రారంభం ఏమిచ్చాడు? ప్రభువే ఆత్మ. ముగింపు ఏమిచ్చాడు? ఆత్మయగు ప్రభువు. ఆత్మయగు ప్రభు. అందుకే ఎలా అంటాడు? కడపటి ఆదాము జీవింపచేయు
ఆత్మాయనం. ఆత్మాయనం. ఆత్మే ప్రభువు, ప్రభువే ఆత్మ. ఎందుకు అయ్యాడు అలాగా? ఇందాక త్రిత్వం బొమ్మలో ఏముంది చెప్పండి? సన్ ఈజ్ నాట్ హోలీ స్పిరిట్. ఈ వచనం ఏం చెప్పింది? ప్రభు ఆత్మ అంటే సన్ ఈజ్ హోలీ స్పిరిట్. ఎందుకు ఉంది అలాగా? వేరొక ఆదరణకు అత్త అన్నవాడు ఈయనే, ప్రభువే ఆత్మ అన్నవాడు ఈయనే. ఎందుకు? అదే చెప్తున్నాను. ఒకే దేవుడు అన్ని రూపాల్లోకి వచ్చాడు కాబట్టి ఒక్కడే అన్ని అనే వచనాలు ఉంటాయి. అవతారాల రూపంలో ఒకరు కాదనే వచనాలు ఉంటాయి. మీరు ఈసారి బైబిల్ చదవండి. నేను అనుకుంటున్నాను మీకు అర్థమవుద్దని. దేవుని స్తోత్రం. నేను అనుకుంటున్నాను. యోహాను సువార్త చదవండి. చదివినప్పుడు తండ్రి గురించి ఎందుకు అలా అన్నాడో, కుమారుడు నీ దేవుడు నా దేవుడు. అదే ముస్లిం అత్తమాను తీసుకుని అత్తేస్తాడు. నీ దేవుడు నా దేవుడు అయిన వాడి దగ్గరికి వెళ్ళిపోతున్నాను అంటాడు. ఏమంటే మన దేవుడు అనొచ్చు కదా? లాజిక్ ఉందా? మన దేవుడు అనొచ్చు కదా. నీ దేవుడు నా దేవుడు ఏంటి? నీకు నేను కూడా దేవుణ్ణి, మన దేవుడు అనకూడదు. నీకు యేసుప్రభు కూడా దేవుడు. అందుకనే అన్నాడు సార్, నీ దేవుడు నా దేవుడు, నీ దేవుడు నా దేవుడు. ఎందుకన్నాడు? ఆ పాటలో ఉంది, దేవాని సింహాసనం నిరంతరం నిల్చును, దేవుడు నీ దేవుడే నిన్ను నిత్యము ఆశీర్వదించును. హల్లెలూయా. ఇవన్నీ మీరు ఒక చోట పెట్టుకుని ప్రశాంతంగా చదివితే మన దేవుడు మనకు అర్థమవుతాడు. నా రిక్వెస్ట్ ఏంటంటే, ఇందులో కొంతమందికి ఫస్ట్లో కొన్ని అర్థమై ఉండొచ్చు, కానీ కొన్ని అర్థం అవ్వకపోయినా నా రిక్వెస్ట్ మిగతా వాళ్ళందరికీ మన దేవుని గురించి మనం తెలుసుకుందాం. హల్లెలూయా. ఎందుకంటే హిందువుని అడిగితే చెప్తున్నాడు ఆడు క్లియర్గా, ఆడికి క్లారిటీ ఉంది. ముస్లింని అడిగితే చెప్తున్నాడు క్లియర్గా. నిన్ను అడిగినా నువ్వు క్లియర్గా చెప్పాలి. ఒకడే దేవుడు అన్నవాళ్ళు మరి ముగ్గురు దేవుళ్ళు ఎందుకు ఉన్నారు అని అడిగితే నువ్వు చెప్పగలగాలి ఆ విషయం. అప్పుడు వాళ్ళు ఏమంటారంటే, ముస్లిం అయితే ఏమంటాడంటే, దేవుడు అక్కడ కనపడ్డా వినబడ్డా. నీ గ్రంథం నుంచి మాట్లాడక నువ్వు. నీ గ్రంథంలో దేవుని గురించి రాయబడిన దాన్ని బేస్ చేసుకుని నా గ్రంథంలో ఉన్న దేవుని గురించి ఎలా చెప్తావు? అర్థమైందా నేను చెప్పింది? నీ గ్రంథంలో దేవుడు కనపడ్డానుంది, నా గ్రంథంలో దేవుడు కనపడతాడు వినబడతాడని ఉంది. పోల్చకం. నా గ్రంథం ప్రకారం దేవుడు ఎవరో తెలుసా? కనపడడానికి వచ్చినాడు, స్తోత్రం, లోపలుండి నడిపించడానికి వచ్చినాడు, దేవుని స్తోత్రం. అందుకనే చిగురు ఆయనే, మొద్దు ఆయనే, వేరు ఆయనే. అన్ని పనుల్ని ఆయన చేసి తీరాలి మనందరి క్షేమం కొరకు. హల్లెలూయా. ఇది దేవుని గురించిన సంగతులు. ఈ దేవుడు, ఈసారి ఆ వచనం చదివితే ఎలా ఉంటుందో తెలుసా? దేవుడు లోకముని ఎంతో ప్రేమించెను కాగా అద్వితీయ కుమారునిగా పుట్టినాడు. ఆ మాట అర్థమైందా? కుమారునిగా పుట్టాడు, కుమారుడు కాదు, కుమారునిగా పుట్టినవాడు. ఇప్పుడు ఆ వ్యాఖ్యానం పక్కన పెట్టు, నేను చెప్తాను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడని ఎందుకు రాశాడో తెలుసా? దేవుడే ఈ లోకమును కాపాడడానికి శరీరంతో వచ్చి చచ్చిపోయాడు కాబట్టి. దేవుని స్తోత్రం. వాళ్ళ పిల్లోడిని పంపినందుకు కాదు, వాళ్ళ పిల్లోడిని పంపినందుకు కాదు. చాలామంది కొడుకులు కాదు, ఒకడే ఉన్నాడు పంపించాడు కాదు. దేవుడికి కొడుకులు లేరు. దేవుడు ఉద్భవించిన ప్రతిసారి అది కుమారుడిగా చెప్పబడుతుంది. దేవుడు ఉద్భవించిన ప్రతిసారి అది కుమారుడిగా చెప్పబడుతుంది. అందుకే మనకి కుమారుడు అనుగ్రహించబడను, అతడు నిత్యుడగు తండ్రి, బలవంతుడన్న దేవుడుగా ఉన్నాడు. కుమారుడు తండ్రి ఎందుకు అయ్యాడు? ఎందుకంటే కుమారుడికి తండ్రి లేడు కాబట్టి. నేను చెప్పిన మాట అర్థమైందా? కుమారుడు తండ్రి ఎందుకు అయ్యాడంటే ఎబ్రీ పత్రిక 7:3 ప్రకారం కుమారుడికి తండ్రి లేడు కాబట్టి దేవుడే తండ్రిగా, కుమారునిగా, పరిశుద్ధాత్మునిగా అవతారాలు ఎత్తి ఆయన మానవులకి తన ప్రత్యక్షతను చూపుకున్నాడు. ప్రతి ప్రత్యక్షతలోనూ అతడు దేవుడై ఉన్నాడు. దేవుని స్తోత్రం.